ఇవాళ సీనియర్ జర్నలిస్టు సంపాదకుడుగా పనిచేసిన సజ్జల రామకృష్ణారెడ్డి గారికి కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాం. ఏదో అమరావతికి పార్లమెంట్లో చట్ట సవరణ చేశారు, చట్టబద్ధత వచ్చింది అని దేశానికి స్వాతంత్రం వచ్చినట్టు సంబరాలు చేసుకుంటున్నారు అన్నాడు ఆయన ఇవాళ. అంటే ఇప్పుడు ఆయన దేశానికి స్వాతంత్రం రావడాన్ని తక్కువ చేస్తున్నాడా, లేక అమరావతికి చట్టబద్ధత కల్పించడాన్ని తక్కువ చేస్తున్నాడా? అసలు రెండింటినీ పోల్చడం ఏంటి అనేది ఒక పాయింట్. పోనీ పోల్చాడని అనుకున్నా కూడా అవును, డెఫినెట్గా అమరావతికి స్వాతంత్రం వచ్చింది, డెఫినెట్గా వచ్చింది. స్వాతంత్ర పోరాటంలో దాదాపు 200 సంవత్సరాలు భారతీయులు పోరాడితే 1630 రోజులు ఈ రాక్షసుల బారి నుంచి తప్పించుకోవడం కోసం తప్పించాలని, అమరావతిని తప్పించాలని అమరావతి రైతులు పోరాడారు, రాష్ట్ర ప్రజలు పోరాడారు. కాబట్టి ఎస్, నువ్వు అన్యాపదేశంగా పోల్చావా, లేకపోతే యాదృచ్ఛికంగా, లేకపోతే ఏం మాట్లాడాలో తోచక పోల్చావో సజ్జల రామకృష్ణారెడ్డి గారు తెలియదు, కానీ డెఫినెట్గా స్వాతంత్రం వచ్చింది. సంబరాలు చేసుకోకుండా ఎలా ఉంటారు? మీకంటే లోపల మండిపోతుందో, లేకపోతే ఏడవలేక నవ్వుతున్నారో, నవ్వలేక ఏడుస్తున్నారో తెలియదు, కానీ డెఫినెట్గా సంబరాలు చేసుకుంటారు రైతులు, ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఆ చివరి నుంచి చివరి వరకు అనంతపురం నుంచి శ్రీకాకుళం దాకా సంబరాలు చేసుకుంటారు. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, మీరు చేసుకున్నా చేసుకోకపోయినా. అసలు మీ ఎమ్మెల్యేలు, మీ ఎంపీలు, లేకపోతే మీ పార్టీలో 300 మంది మీరు చేస్తున్న కొత్త కొత్త పేర్లు తీసుకొస్తుంటే ఊస్తున్నారు. మీ దగ్గర మాట్లాడలేదేమో కానీ చి థూ అని ఊసుకుంటున్నారు మీ మీద మీ వాళ్ళే. అయినా ఇంకా తగుదనమ్మా అని వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం, దాంట్లో మళ్ళీ ఇలాంటి ఈ ప్రేలాపనలు, ఏదో ఒక అద్భుతం జరిగినట్టు అడావుడి చేస్తున్నారంట. అద్భుతంగాక ఏంటి? అద్భుతంగాక ఏంటిది? డెఫినెట్గా అద్భుతమే. అసలు అమరావతి రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో అమరావతి రాజధానే ఒక అద్భుతం. పైగా మీలాంటి రాక్షస పాలన నుంచి బయటపడి ఇవాళ మళ్ళీ తలగరేసుకొని నిలబడింది చూడు, అది ఇంకా అద్భుతం. ఆ అద్భుతాన్ని చూసి తలంచండి. మీరు చేసిన పాపాలు తలుచుకుని తలదించుకోండి. ఇకనైనా జనజీవన స్రవంతిలో కలవండి, లేకపోతే మట్టి కొట్టుకుపోతారు. సంబరాలు ఇప్పుడు చేసుకోవడం ఏంటి? ఆల్రెడీ 2024 ఎలక్షన్లోనే ప్రజలు సంబరాలు చేసుకున్నారు. రాక్షస సంహారం చేశారు ప్రజలు. చేసి ఈ రోజు కోసం ఎదురు చూశారు. ఈరోజు రావాలి కదా, ఆ ముహూర్తం వచ్చినప్పుడు సంబరాలు చేసుకుంటారు, ఆ పండగ. అది ఇప్పుడు జరిగిందనమాట పార్లమెంటు సాక్షిగా. అయినా జగన్మోహన్ రెడ్డి అంటే పోనీ నిరక్షరాస్యుడు అని అనను, కానీ చట్టం గురించి, లేకపోతే రాజ్యాంగం గురించి, లేకపోతే వీటి గురించి తెలియక ఏదో మాట్లాడుతున్నాడు అనుకుందాం. మీరెలా మాట్లాడుతున్నారు? చట్టబద్ధత గురించి గొప్పగా చెప్తున్నారు అని, చట్టబద్ధత ఇప్పుడు రావడం ఏంటి అని ఏదో మాట్లాడుతున్నారు. అయ్యా రామకృష్ణారెడ్డి గారు, సింపుల్. 2014 నుంచి 2024 వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కాబట్టి మీరు ఏ ఆట ఆడినా సాగింది. ఎప్పుడైతే 24 జూన్ 2వ తేదీన హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అనేది అయిపోయిందో, ఆ రోజున ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అనే టాపిక్ వస్తుంది. వేరే దేనికి లేని ఒక చట్టం మనకు మాత్రమే ఉంది, విభజన చట్టం అనేది. ఈ 2 రాష్ట్రాలకే ఉంది. అదిగో ఆ విభజన చట్టంలో న్యూ క్యాపిటల్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అని ఉంది కాబట్టి, ఆ న్యూ క్యాపిటల్ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ దీనికి సంబంధించి అమరావతిని చేర్చారు కాబట్టి ఇక నువ్వు తపస్సు చేయాలి దాన్ని మార్చాలంటే. ఏది శాశ్వతం కాదు అని మాట్లాడుతున్నావు ప్రెస్ మీట్లో. మీరు తపస్సు చేయాలి దాన్ని మార్చాలంటే. ఎందుకంటే ఈ చట్ట సవరణ పార్లమెంట్లో జరిగింది కాబట్టి మీరు మళ్ళీ పార్లమెంట్లోనే చేయాలి. మీరు పార్లమెంట్లో చేయాలంటే ఏం జరగాలి? మీరు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి అయి ఉండాలి, లేదా మీరు కేంద్ర ప్రభుత్వానికి బాగా పొత్తులో అన్న ఉండాలి,
లేదా కేంద్ర ప్రభుత్వం మీ మీద డిపెండ్ అన్నా అయి ఉండాలి. ఏవి జరిగే పనులు కాదు. అసలు మీకు భవిష్యత్తే లేదు. ఒకవేళ వచ్చినా బాబాబు నా కేసులు తీసేయండి అని అడుక్కోవడం తప్ప రాష్ట్రానికి సంబంధించి కానీ రాజధానికి సంబంధించి కానీ లేకపోతే ఇప్పుడు ఏదో ప్రత్యేక హోదా అడగట్లేదు అంటే సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు కదా, ఇటువంటి అడగడం కానీ ఏమీ ఉండదు. కాబట్టి ఇంకా ఏదో మాట్లాడాలి. అసలు నాకు అర్థం కాదు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పేరు చెప్పింది సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎవరు, ఆ మహామేధావి ఎవరు? పాపం జగన్మోహన్ రెడ్డి మీద మీరు అందరు కలిసి కుట్ర చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఆయనకు వచ్చిన ఆలోచన అయితే కాదు. మచిలీపట్నంలో మా, విజయవాడలోంచి గుంటూరులోంచి GUN తీసుకొచ్చి గన్ చేయడం, ఇది ఆయన ఆలోచన అయితే కాదు. మీలాంటి మహామేధావి ఎవరో ఇచ్చారు. అందరైతే మీరే ఇచ్చారనుకుంటున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని మరింత భ్రష్టు పట్టించడం కోసం, జగన్మోహన్ రెడ్డిని ఇంకా రాజకీయంగా నాశనం చేయడం కోసం మీరే చెప్పారు అని అందరూ అనుకుంటున్నారు. మీ పార్టీ వాళ్ళే మాట్లాడుతున్నారు. ఇంకెవరు చెప్తారండి? ఆయన తప్ప, మా చిన్నబాస్ తప్ప ఎవరు చెప్తాడని. మరి మీ కుట్ర ఏంటో, జగన్మోహన్ రెడ్డిని ఎందుకు నాశనం చేయాలనుకుంటున్నారో, మీ మీడియాలో, నీలి మీడియాలో, కూలి మీడియాలో అలాంటి వార్తలు ఎందుకు రాపిస్తున్నారో, మావి గారిని ఇంకా సపోర్ట్ చేస్తూ మీ వ్యూహం ఏంటో ఎవరికి అర్థం కావట్లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి పతనాన్ని మాత్రం మీరు శిలాశాస్త్రంగా మార్చబోతున్నారు. మరి ఎందుకు ఆ రకంగా చేస్తున్నారు అనేది. సో ఇంత జరిగినా కూడా చట్ట సవరణ మీద లేకపోతే పార్లమెంట్లో జరిగిన దాని మీద ఈ రకంగా మాట్లాడుతున్నారు అని అంటే, అదేది పోకిరి సినిమాలోనూ ఇందులో అంటాడు ప్రకాష్ రాజ్ మహేష్ బాబుని, అరే చిన్న వీడికి ఇంకా సుతరాయించలే అని, వీడికి ఇంకా బుద్ధి రాలేదు అని. అంటే మీకు ఇంకా సుతరాయించలే, మీకు మీ పార్టీకి. కాబట్టే ఈ పిచ్చి ప్రేలాపనలో. తర్వాత ఇంకొకటి నాకు అర్థం కానిది ఏంటంటే, రేణుకా చౌదరి గారు అన్న మాట ఒక సంపాదకుడుగా, ఒక ఎడిటర్గా పనిచేసిన మీకు అర్థం కాలేదా, లేక అయినా కానట్టు నటిస్తున్నారా? రేణుకా చౌదరి గారు మీకు సవాల్ చేశారు. మిమ్మల్ని సవాల్ చేశారు. ఇప్పుడు పెట్టరా అమరావతి, ఇప్పుడు పిలవరాక అమరావతి అని. ఎందుకంటే అప్పుడు ఇంత ఇదే పని కదా, అమరావతి అని, కమరావతి అని, అదని ఇదని ఏదేదో మాట్లాడేవాళ్ళు కదా. అందుకని ఆమె మిమ్మల్ని సవాల్ చేశారు. ఇప్పుడు ఏ పేరుతో పిలుస్తావో, ఏ పేరుతో పెడతావో పెట్టరా అని ఇప్పుడు సవాల్ చేసింది ఆమె. దానికి మీరేమంటున్నారు? కులం పేరుతో మాట్లాడింది ఆమె. టీడీపీ వాళ్ళు ఎవరు ఆమెను ప్రశ్నించలేదు ఎందుకు అలా మాట్లాడారని. ఆమె అలా మాట్లాడలే, మీకు సవాల్ చేసింది. దమ్ముంటే ఇప్పుడు పిలవంట్రాక అమరావతి అని. మీరేమో అబ్బా ఎంత బుద్ధిమంతుల్లో చెప్తున్నారండి, మేము ఎప్పుడు కులం కోణంలో చూడలేదంట. మీ కూలోళ్ళే కదండి, మీ పేటీఎం బ్యాచే కదా. ఇది ఏంటది, ఎవరి రాజధాని ఒక ఆయన పుస్తకం రాస్తాడు, ఇంకొక ఆయన కమరావతి అంటాడు, ఇంకొకరు అమరావతి అన్నారు. చంద్రబాబు సామాజిక వర్గం కోసం కట్టుకుంటున్నాడు రాజధానిని. మీరంతా కోడే కూశారు కదా ఆ రోజు. మీ నీలి మీడియాలో అదే పని కదా. ఇప్పుడేమి మేమేమి అనలేదు అని చెప్పి ప్రజల దగ్గర మంచి పేరు కొట్టేయాలని చూస్తే అవ్వదు, అయిపోయింది. మిమ్మల్ని అడుసులోకి దొక్కేశారు ప్రజలు. కాబట్టి ఇంకా మేము అలా అనలేదు, మేము అమరావతికి వ్యతిరేకం కాదు అని ఇట్లాంటి సన్నాయి నొక్కిన కుదరదు. కాకపోతే మీరు ఏదో కుట్రలు చేస్తున్నారు, ఇంకా జనాన్ని భ్రమంలో పెట్టాలనో, ప్రజలకి ఒక అయోమయాన్ని, గందరగోళాన్ని క్రియేట్ చేయాలనో, అన్నిటికీ మించి చాలా పెద్ద పాపం ఇంకా చేస్తున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి మీరు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే క్రైస్తవుడు, ఆయన ప్రసాదం తీసుకోడు, అక్షంతలు కింద బారేస్తారు వాళ్ళు, తర్వాత తీర్థం తీసుకోరు, గుడికి భార్యను తీసుకెళ్ళడు, ఉన్నాయి. మీకేమి ఇదండి అనకూడదు. కానీ చంద్రబాబు వెళ్ళి ఆ మట్టి కుప్ప మీద పడుకున్నాడా? శంకుస్థాపన చేసిన ఆ మొత్తం
అన్ని పవిత్ర స్థలాల నుంచి తీసుకొచ్చిన మట్టి అంతా అక్కడ గుట్టగా పోస్తుంటే దానికి ఆయన నమస్కారం చేస్తే మట్టి కుప్పలా కనపడుతున్నాం మీకు. అది కొంచెమన్నా మీకు జనం ఈసడించుకుంటారు, జనం ఊస్తారు అనే ఒక వెరపు లేదా? మీకు చంద్రబాబు నాయుడు మీద కోపం ఉంటే రాజకీయంగా విమర్శించుకోండి ఎన్నైనా. మట్టి కుప్ప ఇక అసలు అంటే కొన్ని మాటలు తమాయించుకోవాల్సి వస్తుంది. మీ అజ్ఞానానికి మీ కళ్ళు నెత్తికెక్కిన వైనానికి మీ పార్టీ వాళ్ళకి కానీ మీకు కానీ ఇది ఏ రకంగానూ భావ్యంగా లేదు, మట్టి కుప్ప అని మాట్లాడడం. సో ఈ అంశాల మీద మాట్లాడదాం. డివి శ్రీనివాస్ గారు సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు, అలాగే పాతూరు నాగభూషణ్ గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, అండ్ విద్యాసాగర్ గారు తెలుగుదేశం పార్టీ నాయకులు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా శ్రీనివాస్ గారు నమస్కారం అండి. శ్రీనివాస్ గారు, ముందుగా అసలు వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు? రాజధానిని కాదు ఆంధ్రప్రదేశ్ వీళ్ళు ఏమీ చేయలేరు, రాజధాని ఏం చేయలేరు, వీళ్ళకి అవకాశం కూడా ఉండదు. అంటే మై ఒపీనియన్, మీరేమైనా ఉంటే చెప్పండి. అది ఓకే. అసలు ఏంటి జగన్మోహన్ రెడ్డిని వీళ్ళే ఏం చేయదలుచుకున్నారు? సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళందరూ కలిసి. వెంకటకృష్ణ గారు, ముందుగా మీకు, ఏబిఎన్ వీక్షకులకు, నాగభూషణ్ గారికి, సాగర్ గారికి అందరికీ కూడా గుడ్ ఈవినింగ్. నమస్కారం. ఇక్కడ ఇంకా వాళ్ళు దేశాన్నో రాష్ట్రాన్నో అమరావతినో వాళ్ళు చేసే పరిస్థితి లేదు. వాళ్ళు ఏం చేసుకుందాం అనుకుంటున్నారు, వాళ్ళ పార్టీని వాళ్ళు ఏం చేసుకుందాం అనుకుంటున్నారు. ఇప్పుడు ఇక్కడ ఆ పార్టీని బతికిద్దాం అనుకుంటున్నారా, చంపుకుందాం అనుకుంటున్నారా? ఎందుకంటే ఎంతోమంది పాపం వాళ్ళ నాయకులు కూడా ఆ పార్టీని నమ్ముకుని ఉన్నారు. అటు ఉత్తరాంధ్ర, ఇటు రాయలసీమ, ఇంకా వేరే ఆల్టర్నేటివ్ కూడా లేక జగన్మోహన్ రెడ్డితో పాటు నడుస్తున్నారు. బయటికి వెళ్ళలేక ఇప్పుడు సజ్జల మీరు ఇంట్లో కూడా చెప్పారు, దేశానికి ఏంటి స్వాతంత్రం అసలు అవును నిజంగానే దేశానికి స్వాతంత్రం వచ్చినట్టు కాదు, అమరావతికి స్వాతంత్రం వచ్చింది, సంబరాలు చేసుకుంటున్నారు. ఆ మాట ద్వారా సజ్జల బ్రిటిష్ వాళ్ళ కన్నా కూడా మా అణిచివేత ఇంకా ఎక్కువ తీవ్రమైందని చెప్పదలుచుకున్నాడు. అంతే, మా దమనకాండ బ్రిటిష్ వాళ్ళని మించిన దమనకాండ కాబట్టి స్వాతంత్రం వచ్చిన ఉత్సవాల కన్నా ఇవి బాగా చేసుకుంటున్నారని. అంటే జగన్ దమనకాండనే ఆ ప్రెస్ మీట్ ద్వారా ఎక్కువ ఎక్స్పోజ్ చేసినట్టు నాకు కనపడింది. నిజంగానే అలాగే జరిగింది. ఏది అణిచివేశారు, అటు ప్రజా సంఘాలను కానీ ఉపాధ్యాయులను కానీ మొత్తం, అది తెలుగుదేశం, జనసేన, బీజేపీ, రైతులు, మహిళలు, ఏ వర్గం వాళ్ళని వీళ్ళు వదిలేశారండి. అందుకే కదా అంత తిరుగుబాటు కూడా. అసలు ఈ ఉత్సవాలు, ఈ సంబరాలు 22 నెలలుగా జరుగుతూనే ఉన్నాయి. వాళ్ళ కొత్తగా జరిగేదేముంది? ఆ రోజు ప్రజా తీర్పు వచ్చింది, జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు, ఎలా చేసుకున్నారంటే రాక్షస సంహారం జరిగింది, సంబరాలు చేసుకోలేదా? అసలు ఎలా వీళ్ళని ఊరేగిచ్చారండి? ఇప్పుడు చంద్రబాబు వస్తుంటే, లేకపోతే పవన్ కళ్యాణ్ వస్తుంటే సెక్రటేరియట్ మీద పూల మీద నడిపించారు, పూల వర్షం కురిపించారు. ఇవాళ మళ్ళీ ఇంకోసారి చేసుకున్నారు. రేపొద్దున మళ్ళీ ప్రధాని మోడీ వస్తారంట. మొన్న ముఖ్యమంత్రి కూడా అన్నట్టున్నారు, ఏదో సందర్భంలో తీసుకొస్తున్నట్టున్నారు. ప్రధాని మోడీ కనుక రేపొద్దున అమరావతిలో అడుగు పెట్టారనుకోండి, ఇక ఆ సంబరాలు చూస్తే నెక్స్ట్ లెవెల్లో ఇక అపెండిసైటిసా, లేకపోతే ఈ కడుపుల నొప్పి, కడుపు మంట. అతను మాట్లాడుతూ ఆ అవహేళన ఏంటంటే సజ్జల రామకృష్ణారెడ్డి, మీరు ఆయన గురించి చక్కగా ఇచ్చారు. సంపాదకులు, సీనియర్ జర్నలిస్టు మట్టిని అవహేళన చేస్తారండి. మట్టి కుప్పలాయి, మట్టి కుప్ప అంటే ఇప్పుడు మట్టి విలువ తెలిసిన వాళ్ళేనా ఆ మాట అనేది? అంటే మట్టి విలువ ఏంటో తెలిసింది, ఆ మట్టే తిరగబడింది, వీళ్ళని మట్టి పాలు చేసింది, మట్టిలో కలిపింది. మట్టి మనుషులే ఇవాళ మీకు బుద్ధి చెప్పారు, ఆ మట్టినే కొల్లగొట్టారు మీరు. ఎన్ని ఎకరాలండి కబ్జాలు చేసింది? ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి చరిత్ర కూడా అదేగా, మట్టిని తవ్వే కదా, ఏది ఇనప ఖనిజం, ఆ చరిత్ర తీయమంటారా? అటవీ భూములు ఆక్రమణ, ఆయన ఎస్టేటు ఎక్కడి నుంచి వచ్చింది? మట్టి నుంచే కదా. ఆర్ఆర్ గ్లోబల్ ఏంటి, రెడ్ గోల్డ్ సంగతి మాట్లాడదామా? ఇనప ఖనిజం ఎట్లా తీసావో మాట్లాడదామా? ఎన్ని కోట్లు నువ్వు సాక్షిలో పెట్టుబడులు పెట్టారు? అదే మొత్తం ఈ బ్రదర్స్, సజ్జల బ్రదర్స్, దివాకర్ రెడ్డి, రామకృష్ణారెడ్డి. ఇవాళ నువ్వు మట్టి కుప్ప అన్నావంటే ఆ మట్టే చాలా దిగజారుడు వ్యవహారం. అది మీరు ఇన్నాళ్ళు బతికింది 1000 కోట్లు, లక్షల కోట్ల సంపద. అతను జగన్మోహన్ రెడ్డి కూడా మట్టే కదండి, ఆ ముగ్గురాయగా.
సున్నప్రాయ్ ఏది అక్కడ సిమెంటు. కడప మీరు ముగ్గురాయి నుంచి వచ్చిన వాళ్ళే కదా. అవును. ఇప్పుడు మొత్తం అంతా ఖనిజ సంపదను మీరు చెరబెట్టారు. ఇవాళ భూమినే మింగాలని చూశారండి. ఆ భూమి పుత్రులే తిరగబడ్డారు, ఇవాళ నిలబెట్టుకున్నారు, ఈ పార్టీని మట్టిలో కలిపారు. అయినా కూడా ఇంకా వాళ్ళలో మార్పు రాకపోతే, మార్పు లేకపోతే, ఇప్పుడు ఇతనేమో ప్రెస్ మీట్లు, ఆయనేమో ట్వీట్లు పెడుతున్నాడు. ఎవరు? విజయసాయిరెడ్డి. మీరు ఇందాక కూడా అర్థం కాదు, వ్యవసాయం అంటాడు కాసేపు, మళ్ళీ రాజకీయం అంటాడు కాసేపు, ఏ పార్టీ తెలియదు, మళ్ళీ కులం అంటాడు. మీరు రేణుకా చౌదరి గారిని కూడా చూపించారు. ఏది ఆమె ఏదో మాట్లాడితే ఆమె అంటోంది కులముద్ర వేసింది, చంద్రబాబే అమరావతి మీద కులముద్ర వేసాడు అన్నాడు. ఇప్పుడు రేణుకా చౌదరి మీ నాయకుడిని ఉద్దేశించి ఆ విధంగా మాట్లాడితే ఒక్కడికి చీమ కుట్టినట్టు లేదని పెట్టాడు. సవాల్ చేసింది ఆమె, యాక్చువల్ గా మాట్లాడలేదు. ప్లీజ్. ఏది విజయసాయిరెడ్డి ట్వీట్ ఒకసారి చదువుకుంటే ఆయనకి పాపం చీమ కుట్టినట్టు కాదు, ఆయనకి పాము కుట్టినట్టు అనిపించింది అనమాట ఒక రకంగా. అంటే దూరమైన జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమతో విజయసాయిరెడ్డి ఉన్నాడు, దగ్గరుండి సజ్జల జగన్ యొక్క పతనాన్ని కోరుకుంటున్నాడు. ఏమన్నది ఆమె రేణుకా చౌదరి స్పష్టంగా చెప్పింది, సవాల్ చేసింది. ఆ రోజు ఏంటి, పిలవరా అమరావతి అన్నది, పెట్టరా అమరావతి అన్నది. దాంట్లో ఇప్పుడు మీరు రా రా అన్నది కదా, ఇప్పుడు పిలవరా అమరావతి అని అంటాం కదా. అట్లా ఆమె సవాల్ చేస్తే కులముద్ర వేసుకుంది ఎవరు, మీరే కదా, మేము ఎప్పుడన్నా అన్నామా? అరే నువ్వు అన్నావో లేదో ఊరందరికీ తెలుసు, రాష్ట్రం అందరికీ తెలుసు. ఇప్పుడేమో అనలేదు నేను, కులముద్ర మీరే వేసుకున్నారంటే మీరు డబ్బులు ఇచ్చి రాయించిన వాళ్ళు, మీరు డబ్బులు ఇచ్చి కూయించిన వాళ్ళే కదా మాట్లాడింది. కులమని మతమని నానా విభజన చేసింది వాళ్ళే కదా. నాగభూషణ్ గారు నమస్తే. నమస్తే వెంకటకృష్ణ గారు. నాగభూషణ్ గారు, దేశానికి స్వాతంత్రం వచ్చినట్టు ఈ సంబరాలు ఏంటి, ఈ హడావుడు ఏంటి, ఏదో అద్భుతం మహాద్భుతం జరిగినట్టు హడావుడు ఏంటి అనేది సజ్జల రామకృష్ణారెడ్డి గారి క్వశ్చన్. నమస్తే వెంకటకృష్ణ గారు, అదేవిధంగా విద్యాసాగర్ గారు, శ్రీనివాసరావు గారికి, అదే ప్రేక్షకులందరికీ కూడా. ఇవాళ నిన్న మావిగన్ అనేది పిచ్చ ట్రోల్ అయింది. అది భారతదేశంలోనే ఏంట్రా బాబు వీళ్ళు పొలిటికల్ పార్టీనా లేకపోతే ఏమన్నా డ్రామా కంపెనీ అనే పరిస్థితి. ఇవాళ సజ్జల గారు ప్రెస్ మీట్ పెడుతుంటే చాలామంది ఏమనుకున్నారంటే ఆయన్ని కవర్ చేస్తాడులే, దీన్ని నిన్న జరిగిన తప్పుని అనుకున్నారు. కవర్ చేయకపోగా ఆయన ఇంకా దారుణంగా మాట్లాడిన పరిస్థితి వాళ్ళ టీవీలో అందరికీ కూడా పబ్లిక్లో చాలా ఇక వైసీపీ పార్టీ ఇంకా లైఫ్ లేదు. ఎందుకంటే ఆయన 3-4 పాయింట్లు మాట్లాడుతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఈ అమరావతిని కట్టడం అనేది ఒక అవినీతికి అడ్డాగా అనేవాళ్ళు మాట్లాడతాం. ఒకటి, దీనికి ఫైనాన్స్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది 2 లక్షల అప్పులు తీసుకొస్తే ఎలా పే చేస్తారండి. సో ఈ 4-5 పాయింట్లు జనాలకి బుర్రలోకి ఎక్కడానికి ఆయన ప్రయత్నం చేశాడు. అని ఆయన ప్రయత్నానికి మనం ఆన్సర్ చెప్పాలని అవసరం ఉంది. నేను ఒకటే చెప్తున్నాను ఈ టీవీ ద్వారా సజ్జల రామకృష్ణారెడ్డి గారికి, 2 లక్షలు కాదు 3 లక్షల కోట్లు. ఇప్పుడు ఆల్రెడీ 57,000 కోట్ల రూపాయలు టెండర్లు పిలిస్తే 15,000 కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్గా ఇచ్చింది, మిగతాది లోన్ ఇప్పించింది. పోయినసారి 15,000 కోట్ల రూపాయలు మా డబ్బులు ఇస్తే అందులో 5,000 కోట్ల రూపాయలు పైపులు పిక్కుపోయారు, ఐరన్ తీసుకుపోయారు, ఆఖరి డ్రైనేజ్కి వేస్తే డ్రైనేజ్ కూడా సంబంధించిన అవి కూడా కట్ చేసుకొని తీసుకుపోయారు. ఆ ఐరన్ అమ్ముకున్నారు, పైపులు అమ్ముకున్నారు, మట్టి అమ్ముకున్నారు, తారు రోడ్డు మీద మెట్లు అమ్ముకున్నారు. సో 5,000 కోట్ల రూపాయలు అక్కడ లాస్ వచ్చింది. ఇవి కాక ఈ రోజున కేంద్రం సంబంధించిన 25 బ్యాంకులకి 10,000 కోట్ల రూపాయలతో వర్కులు నిర్మలా సీతారామన్ గారు ఫౌండేషన్ ఇస్తే వర్క్లు ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి, ఆ వర్క్లు జరుగుతున్నాయి. అలాగే యూనివర్సిటీలు అక్కడ విట్ అవ్వచ్చు, ఎస్ఆర్ఎం అవ్వచ్చు, బిట్స్ అవ్వచ్చు, మన 15 యూనివర్సిటీలు శంకుస్థాపనలు జరిగి వర్క్లు జరుగుతున్నాయి, కొన్ని అడ్మిషన్లు జరుగుతున్నాయి, బ్రహ్మాండం వర్క్ జరుగుతుంది. ఇవి కాక ఒక 15 స్టార్ హోటల్స్ కానీ వేరే హోటల్స్ కానీ వర్క్స్ ఇవ్వడం జరిగింది. ఇవి కాక వర్క్లు జరుగుతున్నటువంటి ఈ నెల అంటే ఇది ఏప్రిల్ కదా, జూలైకి E14 అంటే ఒక 16 E18 రోడ్లు ఉన్నాయి. ఈ రోడ్లు కూడా ఒక షేప్కి వచ్చేసి కంప్లీట్ అవుద్ది. వీళ్ళ బాధ ఏంటంటే కొంతమంది వైసీపీకి ఉన్నటువంటి లీడర్లు కూడా పోయినసారి ఇవ్వని వాళ్ళు ఇప్పుడు లీడర్లు
అక్కడున్న కార్యకర్తలు ల్యాండ్ పూలింగ్లో సీడ్ యాక్సెస్ రోడ్డుకి మిగతా రోడ్లు కూడా రోడ్లు ల్యాండ్ ఇచ్చేస్తున్నారు. వీళ్ళ చేతులు కంట్రోల్ లేకుండా పోయింది. అందుకని ఇప్పుడు అదొక బాధ. తర్వాత ఈ 2 లక్షల కోట్లు ఎట్లా కడతాం అనే దానికి ఆన్సర్ ఏంటంటే, రేపు పోలవరం 27 మే జూన్ కల్లా ఓపెన్ చేస్తారు. దీని ద్వారా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరిగేషన్ స్థిరీకరించబడుతుంది. వెలుగొండ ప్రాజెక్టు ఒకటి పూర్తవుతుంది. 1,20,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్లో నేషనల్ హైవేస్, గ్రీన్ ఫీల్డ్ హైవేస్ వర్క్ జరుగుతున్నాయి. ఒకటి బెంగళూరు టు మేదరమెట్ల 20,000 కోట్ల రూపాయలు, ఒకటి నాగపూర్ టు మచిలీపట్నం ఒకటి జరుగుతుంది, రాయ్పూర్ టు ఛత్తీస్గఢ్ మీద కూడా విశాఖపట్నం జరుగుతుంది. ఇలాంటివి 1,20,000 కోట్లు వర్క్ జరుగుతుంది. వీటికి రెవెన్యూ GST 18% చొప్పున మన రాష్ట్రానికి రాబోతా ఉంది. ఇవి కాక ఇప్పుడు డేటా సెంటర్స్ కావచ్చు, లేకపోతే మన ఇండస్ట్రీస్, మన పెట్రోల్ దానికి అనకాపల్లిలో చంద్రబాబు నాయుడు గారు కూటమి పెద్దలందరూ కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే శ్రీ సిటీలో కొత్తగా ఇండస్ట్రీస్ మన ఒక 10 ఈ 24 నెలల్లో కొత్తగా శంకుస్థాపన చేసి ప్రారంభోత్సవం మళ్ళీ శంకుస్థాపన చేస్తున్నారు. వాళ్ళకి అర్థం కానిది ఏంటంటే, అసలు మీరు ఇవాళ ఇంకొకటి అన్నాడు, ఏమన్నాడంటే సీఎం ఎక్కడుంటే అక్కడ రాజధాని. ఇప్పుడు సీఎం రేపు పొద్దున ఆయనకి హైదరాబాద్లో ఇల్లు ఉందండి, అంటే అక్కడ రాజధాని అయిపోద్దా? బెంగళూరు ఇల్లు ఉంది, అక్కడ రాజధాని అయిపోద్దా? ఆయన చెన్నైలో ఇల్లు ఉంది, అక్కడ రాజధాని అయిపోద్దా? తాడేపల్లి ఇల్లు ఉంది, అక్కడ రాజధాని అయిపోద్దా? మీరు ఒక వ్యక్తి, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నకే మీకు 5 ఇళ్ళు ఉంటే, ఒక్కొక్క చోట 25 ఎకరాలు 2 ఎకరాలు ఉంటే, ఇంత పెద్ద 5 కోట్లన్నర 6 కోట్ల మంది జనాభాకి ఫ్యూచర్ సిటీ మనం కడతంటే మీరు సంతోషించాల్సి పోయి మీరు ఇవాళ మాట్లాడుతున్నారు. ఒకటి, మీరు ఇదే మావిగన్ అనేది మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, మరి మీరు 5 సంవత్సరాలను అప్పుడు ఎందుకు చేయలేదు? మీరు అప్పుడు 3 సంవత్సరాల ఆలోచన ఎందుకు తీసుకున్నారు? మళ్ళీ ఇవాళ ఎందుకు మీరు ఇవాళ కొత్తగా ప్రాంతాల మధ్య తగాదా పెడతానుక? మీరు 5 సంవత్సరాలు మీకు టైం ఇస్తే మీరు ఎక్కడా కూడా ఒక్క సిమెంట్ వేసింది లేదు, ఉన్నదాన్ని కూడా డ్యామేజ్ చేయడం ప్రయత్నం చేశారు. ఇవాళ ఎక్కడ వీళ్ళకి బాధగా ఉందంటే, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కారు ఈ యొక్క క్యాపిటల్ని ఎట్టి పరిస్థితుల్లో 29కి ఒక షేప్ తీసుకురావడం జరుగుతుంది. వాళ్ళు ఇంకొకటి చెప్పారు, నయాపూర్ అది ఒకటి చూపించారు వీడియోస్. నయాపూర్కి దీనికి సంబంధం లేదండి. ఇది మొట్టమొదటిగా ఛత్తీస్గఢ్ కానీ రాయ్పూర్ కానీ దాని యొక్క భౌగోళికమైనటువంటి పరిస్థితులు వేరు, అక్కడ జనాభా వేరు. మన ఆంధ్రప్రదేశ్కి 989 కిలోమీటర్ల కోస్టల్ ఏరియా ఉంది, అగ్రికల్చర్ ల్యాండ్ బ్రహ్మాండంగా ఉంది, మనకి రొయ్యలు చేపలు విపరీతంగా పండుతాయి, మనకు ఫార్మర్స్ చాలా ఎడ్యుకేటెడ్, బాగా స్టార్టప్ కంపెనీలు ఏదైతే మోడీ గారు చెప్తున్నారో రైతులే చేస్తారు చాలామంది. ఎక్కడో మహారాష్ట్ర నాగపూర్లో వ్యవసాయం, కర్ణాటకలో రాయచూరు దగ్గర వ్యవసాయం, తమిళనాడు దగ్గర వ్యవసాయం చేసి ఇవాళ అంత నాలెడ్జ్ ఉన్నటువంటి మన రాష్ట్రానికి ఒక మంచి రాజధాని సెంటర్లో కట్టాలి, దాన్ని కట్టిన ద్వారా జీడిపిలో పెంచుతామనే ఉద్దేశంతో కేంద్రం కూడా ఇంత సపోర్ట్ చేస్తూ ఉంది. ఇవాళ మీకు వైసీపీని ఒకటి అడుగుతున్నాం, మీరు సైలెంట్గా ఉండండి, మీరేం చేయవసరంలా. మీరు కడతామా లేదా, కట్టకపోతే మీరు 29లో మీరు ఎలక్షన్లకు వస్తారు కదా, అప్పుడు దాకా మీరు తెలుస్తుంది మీరు ఏం చేస్తున్నారు, ఎన్ని తప్పులు చేస్తా ఉన్నారో. మీరు ప్రజలు ఇవాళ మీరు ఏమి చెప్పినా సరే నిన్నటితో క్లోజ్ అయిపోయింది. ఎప్పుడైతే మీరు 3 రాజధానులని చెప్పి మూడు అంటే మన ఒక కృష్ణా జిల్లా, ఒక గుంటూరు జిల్లాని, ఒక ఎన్టీఆర్ జిల్లాని కలిపి మళ్ళీ మావిగన్ అన్నారు ఆయన. అది సో అందుకని ఇవాళ ఈ మావిగన్ అనేది అది పెద్ద జోక్లేండి. అది ఏంటో కామెడీ పీస్లో అయిపోయారు, పొలిటికల్ ఇదిగా చేసుకున్నారు దాన్నే పట్టుకుని ఎట్లాగో నోరు జారాం కదా, లేకపోతే మరి ఆయన తిట్టాడేమో, దేశమంతా తిడుతున్నారా, ప్రపంచమంతా తిడుతున్నారు, ట్రోల్ చేస్తున్నారు, మీరు నన్ను బహుమలాగా చేశారు, మీరు దీని సంగతి ఏంటో చూడండి అని చెప్పి తిట్టినట్టున్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. అందుకని సమర్థించుకోవడం కోసం వీళ్ళు ఈ రకమైన కట్టుకథలు లేకపోతే ఫాలో అప్లు వరుసగా అమ్మడి రాంబాబు గారి దగ్గర నుంచి, సజ్జల రామకృష్ణ గారి దగ్గర నుంచి, పేర్ని కృష్ణమూర్తి గారు పేర్ని నాని గారి దగ్గర నుంచి, అటు బొత్స సత్యనారాయణ గారి దగ్గర నుంచి వరుసగా ఒకళ్ళ కాలం ఒకళ్ళు గట్టిగా చెప్పి బలవంతంగా ప్రెస్ మీట్లు పెట్టిస్తున్నారు వాళ్ళతో. సో దీని మీద సాగర్ గారు ఈ కామెడీ పీసులు ఎందుకు అయిపోయారు? వీళ్ళు కామెడీ పీసులు అయిపోయారు, పొలిటికల్ బఫూన్లు అయిపోయారు. అయినా ఇంకా దాన్ని సమర్థించుకోవడానికి ఏదేదో మాట్లాడుతున్నారు. మీరు వినే ఉంటారుగా ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి గారి ప్రెస్ కాన్ఫరెన్స్. ఏంటి స్వాతంత్రం వచ్చినట్టు సంబరాలు ఏంటి అంటే, మరి దాన్ని మూర్ఖత్వం అనాలా లేకపోతే ఏమనాలో నాకు అర్థం కాల. సంబరాలు కాక ఏముంటాయి, స్వాతంత్రం కాక ఏంటది? సాగర్ గారు. సార్ గుడ్ ఈవినింగ్ మీకు, అట్లాగే ప్యానలిస్ట్ ఉన్నాను పెద్దలిద్దరికి కూడా నమస్కారం.
ఆయన ఓ మాట అన్నారు, ఇది ప్లాన్ బి అన్నారు. ఆ, మరి ప్లాన్ ఏ ఏంటి ఆయన దృష్టిలో? 3 రాజధానులు. అంటే ఆయనకు రాజధాని మీద ఎన్ని ప్లాన్లు ఉన్నట్టు? వస్తాయి, ఇంకా గుర్తొచ్చి ఉడలో ఒకటి వస్తా ఉంటది. ఏ టు జెడ్. రేపు రాష్ట్రపతి గారు గెజిట్ ఇచ్చేసారనుకోండి అమరావతి రాజధాని అని, అప్పుడు ప్లాన్ సి బయటకు వస్తుందేమో. దట్ వాట్ నా ప్రశ్న ఏంటంటే, ఆయన ప్లాన్ బి గురించి చెప్పాడు కానీ ప్లాన్ ఏ నాది ఇది అని చెప్పాలి ఆయన. నేనేమంటానంటే, ఆయన ప్లాన్ ఏ చెప్పి ఇది కాలేదు కాబట్టి ప్లాన్ బి ఇది నా ప్రపోజల్ అని చెప్పాలి కదా వెంకటకృష్ణ గారు. ఏదర్ ఇట్ ఈస్ అమరావతి, ఏదర్ ఇట్ ఈస్ ఇప్పుడు ఆయన చెప్పిన ఇది మావిగన్, లేదు ఏది 3 రాజధానులు, లేదు అది కాలేదు కాబట్టి ఇప్పుడు మావిగన్ అని అనుకుందాం ఎగ్జాంపుల్. సో అది అక్కడ ఆయన ఏంటంటే, మీరు అన్నట్టు 3వ ప్లాన్ కూడా రాబోతుందేమో రేపు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వస్తే. మొదటి రోజే జగన్మోహన్ రెడ్డి ఏ రోజైతే లోక్సభలో అది చర్చ ప్రారంభమైన అయిపోయిన తర్వాత ఆ రోజు విషయం చిన్నేశాడు. అమరావతి మీద ఉన్నటువంటి అక్కసను కక్కేశాడు. ఆయన రాత్రి ఆలోచించాడా, 10 రోజులు రాత్రి ఆలోచించాడా, నిద్ర మేలుకుండా ఆలోచించాడా, సలహా ఇచ్చిన వాళ్ళు ఆ మావిగన్ అంటే ఏంది అని చెప్పడానికి ఎవరికి మావిగన్ అంటే ఆయన దృష్టిలో ఏమైనా ఈ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అంటున్నాడు కానీ మావిగన్ అనేది మనం కలిసి అవుతుంది. అసలు అమరావతి పేరే లేదు, ఆంధ్రప్రదేశ్ పేరే లేదు. మావిగన్, వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ అంటే మావిగన్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది మావిగన్ అంటే, మీరు మచిలీపట్నం, విశాఖ, విజయవాడ, గుంటూరు, తెనాలి అని చదువుకోవాలా. ఇస్ ఇట్ మీన్ దట్? అంతే, అందుకనే పొలిటికల్ కామెడీ పీస్ అన్నాను నేను. అట్ వాట్? అసలు ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశాడు అని చెప్పుకోవడానికి సిగ్గుపడాలా రాష్ట్ర ప్రజలు? సిగ్గుతో తలదించుకోవాలా. అసలు ఆయన మళ్ళీ లాస్ట్ లో ఏంటి, గన్ అంటే నా గురించి నేను గుర్తొస్తాను కదా కాబట్టి ఇంకేమైనా పెట్టుకోండి అంటే, మావిగన్ అయిపోయింది, ఇంకా ఆ గన్ను తీసేస్తే ఇంకే ఊరిని కలిపి దాన్ని పెట్టుకోమన్నాడు కూడా ఎవరికి తెలియదు. అంటే ఆయన గన్ అంటే ఆయన గుర్తొస్తాడంట. అంటే ఏంటి దాని అర్థం ఏంటి? గన్ను, కత్తులు, కటాలు, పొడవళ్ళు, గొడ్డళ్ళు, అవి కరెక్ట్ గా చెప్పాడు ఆయన. గన్ అంటే నేను గుర్తుకొస్తానన్నాడు కదా, కరెక్ట్. ఆయుధాలు, మనిషిని చంపగలిగే ఆయుధాలు పేరు చెప్తే గుర్తొచ్చేది ఎవరంటే జగన్మోహన్ రెడ్డే. ఆయన బాగా ఆథరైజ్ చేసుకున్నారు, సూపర్ గా ఆథరైజ్ చేసుకున్నారు. గన్ అంటే గుర్తు వస్తాను కదా అని. మీరు పదం వాడారు కామెడీ పీస్ అనేది. కామెడీ పీస్ కదా, అంతకంటే పేలవమైన పీస్ ఇది. అసలు అక్కసు విషయం చిన్నేశాడు. ఏమంటాడైనా, ఇది ఏ చట్టం అయితే మార్చిందో మరి అదే చట్టం మార్చొచ్చు కదా. అరే నీకు ఆ చట్టం మార్చే కెపాసిటీ సిఆర్ ఏది రాజధాని కాదు, సిఆర్డిఏ చట్టం మార్చలేక తల కింద పెట్టి కాళ్ళు పైకి పెట్టి మీరంతా తపస్సు చేశారు. రిపీల్ బిల్ పెట్టుకొని వెనకని వెళ్ళిపోయారు. హలో మిస్టర్, దిస్ ఇస్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్, గుర్తుపెట్టుకో, దిస్ ఇస్ ద ప్రెసిడెన్షియల్ ఆర్డర్. ఏదో మీ ఇంట్లో ఉత్తరం రాసినట్టు కాదు ఇది, ది ప్రెసిడెన్షియల్ ఆర్డర్. భారత రాజ్యాంగం చేత ఏర్పడినటువంటి పార్లమెంటు ద్వారా చట్ట సవరణ జరిగి భారత రాష్ట్రపతి ద్వారా వెలువరించేటటువంటి ఆర్డర్ ఇది, ప్రెసిడెన్షియల్ కాపీ. మనం చూసే ఉంటారు ఎస్సీ రిజర్వేషన్ మీద, ఇక్కడ దళిత క్రిస్టియన్స్ మీద 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ మీద జడ్జిమెంట్ ఇచ్చింది సుప్రీంకోర్టు. నో, ఇది కుదరదు అని. అంత తీవ్రమైనటువంటి చట్టాన్ని తీసుకొని వస్తే ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి దాన్ని మాట్లాడే విధానం చూస్తా ఉంటే, ఎందుకు సజ్జల నీకు అంత ఆముదం ముఖం వేసుకొని నాటికి వచ్చి నేను మీడియా ముందర కూర్చొని అది ఏముంది భారతదేశానికి స్వాతంత్రం కాదయ్యా స్వామి, నీలాంటి రాక్షసుల దగ్గర నుంచి విడుదలైందయ్యా స్వామి రాష్ట్రము. అమరావతి రీజియన్ లో ఉన్నటువంటి ఇది ఒక రకంగా చెప్పాలంటే ఆ స్వాతంత్రం కంటే ఇది గొప్పదే. ఎందుకంటే అది పరాయి దేశస్తులు తెల్లవాళ్ల దగ్గర నుంచి సాధించుకుంది, ఇది ఉన్న వాళ్ళ దగ్గర నుంచి సాధించుకున్నాం అంటే ఉన్నవాళ్లే ఆక్రమిస్తే సాధించుకున్నది. కాబట్టి ఇది చాలా గొప్ప పోరాటం. ఇది మామూలు పోరాటం కాదు ఇది. అవునన్నా కాదన్నా సజ్జల రామకృష్ణారెడ్డి కొత్త చర్చకు తెరలేపాడు, థ్యాంక్స్ చెప్పాలి. ఏంటంటే బయట ఎవరో వచ్చి మనల్ని బానిసలుగా చూసేటటువంటి వాళ్ళ మీద పోరాటం, అది భారత స్వాతంత్రానికి సంబంధించినటువంటి ఇది. ప్రజలు ఎవరి మీద పోరాడారు? నీ పరిపాలన మీద పోరాడితే, దుష్ట పరిపాలన, దుహంకార పరిపాలన మీద పోరాడితే
ప్రజలు తిరగేసి ఈపు వాపు మొత్తం పిల్లలంతా వాయించేస్తే నీకు 11 సీట్లు వచ్చే కూడా సిగ్గు ఎగ్గు లేకుండా మళ్ళీ తిరిగి వచ్చి అమరావతి మీద మాట్లాడుతున్నాం. అంటే నీకు అమరావతి ఎఫెక్ట్ నీకు ఇంకా అర్థం కాలేదా? మీ పార్టీలో ఉన్న వాళ్ళకి అర్థం కాలేదా? నీకు అర్థం కాలేదా? మీ రాష్ట్ర పార్టీ ప్రెసిడెంట్ ఏదో మందులు వాడతాడు, ఇది రకరకాలుగా మార్కెట్ లో ఏదో మాట్లాడుకుంటారు, ఏది నిజమో ఏది అబద్ధమో భగవంతుడికి తెలుసు. నీకేమైంది? నీకు బానే ఉన్నా కానీ తలకాయ పని చేస్తానండి కదా. అసలు ఈయనే సలహా ఇచ్చాడు, మావి గన్ అనే సలహా అని కూడా అంటున్నారు. మరి ఎవరిచ్చారో తెలియదు కానీ ఎవరిచ్చినా ఒకటి మాత్రం నిజం, ఆయన ఒప్పుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. గన్ అని చెబితే నేను గుర్తు వస్తానన్నాడు. కాబట్టి మారణాయుధాల గురించి మాట్లాడితే గుర్తు వచ్చేది నేనే అని తాను చెప్పుకున్నాడు. కాబట్టి అది ఆయనకు పేటెంట్ ఇచ్చేద్దాం. మనం పేటెంట్ ఇవ్వాలి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి. అట్లాగే ఆయన బ్రెయిన్ లో ఎన్ని ప్లాన్ సి ఉందా, డి ఉందా, ఈ ఉందా, ఎఫ్ ఉందా అని కూడా మనకు తెలియదు. లేదు ఏ టు జెడ్ కూడా ఉందేదో మనకు తెలియదు. అంటే ఇంత మీ పొలిటికల్ పార్టీ పతనావస్థకి దిగజారిపోయినప్పటికీ కూడా 11 సీట్లకే రాష్ట్ర ప్రజలు పరిమితం చేసినా కూడా శ్రీకాకుళం నుంచి కర్నూలు వరకు అమరావతి రాజధాని, ఆ రైతులు పడిన కష్టాలు కన్నీళ్లు అన్ని రాష్ట్రం చూసి నిన్ను ఈ చెంప ఆ చెంప వాయించి దేంట్లో అద్దె కొట్టేసి నిన్ను మొండమోపి చేసిన తర్వాత కూడా నువ్వు ఈ మొండమోపి మాట్లాడుతున్నావు అంటే సజ్జల రామకృష్ణారెడ్డి నేను ఏమన్నాలో నాకు అర్థం కావటం లే. అదే ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ చేసింది. మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే పార్లమెంట్ లో సమాజ్వాదీ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, లేకపోతే డిఎంకే పార్టీ, ఏఐడిఎంకే పార్టీ, తెలుగుదేశం పార్టీ నుంచి కన్యాకుమారి దాకా ఉన్న పార్టీలు అన్ని పార్టీలు ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం జరిగింది, ఈ రాష్ట్రంకి క్యాపిటల్ లేదు, ఇన్ని రోజుల తర్వాత క్యాపిటల్ వస్తే మాకు సంతోషం అని చెప్తూ వాళ్ళు ఏదో 2-3 కొరీలు పొలిటికల్ గా విమర్శలు చేశారు. అది వేరే విషయం. కానీ అవుట్రేట్ గా ఈ అమరావతిని దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు సమర్థించి దాన్ని ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కి నామినేట్ చేస్తే ఏ సిగ్గు ఎగ్గు లేకుండా ఈ రాష్ట్రంలో స్టేక్ ఉన్నటువంటి మీరు, ఈ రాష్ట్రంలో ఓటు స్టేక్ ఉంది మీకు, సీట్లు స్టేక్ ఉంది మీకు, సిగ్గు ఎగ్గు లేకుండా బయట రాష్ట్రాల వాళ్ళు కూడా దీన్ని సమర్థిస్తుంటే మీరు విమర్శించి వెళ్ళిపోవటం అన్నది సిగ్గనిపించలేదా సజ్జల రామకృష్ణారెడ్డి నీకు అసలు? ఇప్పుడు బీఆర్ఎస్ కూడా ఇప్పుడు సపోజ్ ఒక్క నిమిషం సాగర్ గారు, శ్రీనివాస్ గారు, ఇప్పుడు నిజానికి బీఆర్ఎస్ కూడా మాట్లాడింది బిల్లులో తెలంగాణకు రావాల్సిన హక్కులు లేకపోతే తెలంగాణకు రావాల్సిన ప్రయోజనాలు మాట్లాడింది. ఎప్పుడు అమరావతికి మా హృదయపూర్వకంగా మేము స్వాగతిస్తున్నాం అంటూ ఆ బిల్లులో మాకు రావాల్సిన ఏంటో మా సంగతి కూడా చూడండి అని అడిగారు. తప్పులేదు. అట్లాగే నువ్వు కూడా దాన్ని సమర్థించి రైతులకి ఇది జరగలేదు, లేకపోతే ఇక్కడ పలానా చోట అన్యాయం జరిగింది, లేకపోతే అవినీతి జరుగుతోంది, అక్రమాలు జరుగుతున్నాయి, లేట్ అవుతోంది, అలాంటివి ఏమైనా ఉంటే మాట్లాడితే బాగానే ఉండేది కదా. ఇవాళ అంటే అడిగిన మా జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన ప్రశ్నలకి చంద్రబాబు నాయుడు ఒక్కదానికి కూడా సమాధానం చెప్పలేదు. నువ్వు అసెంబ్లీకి వెళ్ళి అడగొచ్చు కదా, బయట ఎందుకు ఈ రోడ్డు మీద లేకపోతే పార్టీ ఆఫీసులో నీకు సంబంధించిన వాళ్ళనే పిలుచుకుని ప్రెస్ మీట్ పెట్టేసి అక్కడ ప్రశ్నలు అడిగితే మీ వంటింట్లో కాదు కదా అడగాల్సింది. అది అడగకుండా మా ప్రశ్నలకు సమాధానం చెప్పలేదంటే ఎవరు చెప్పాలి ఈయనకి? అసెంబ్లీలో వెళ్ళరు, రాజ్యసభలో అంటే సమయం ఇవ్వలేదట. ఎవరో సుబ్బారెడ్డి ఆయన ఏంటి మాకు అదేమంటే కౌన్సిల్లో కౌన్సిల్లో ఎందుకు పెట్టేది అంటాడు. కౌన్సిల్ వద్దని రాసేది ఈయనే మళ్ళీ రద్దు చేయండి అని. అసలు కౌన్సిల్లో ఎందుకు పెడతారు? అది తీర్మానం, అది తీర్మానం కౌన్సిల్లో ఎలా పెడతారు అనేది కూడా తెలియనటువంటి పరిస్థితి. మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళకంటే 10 నిమిషాలు ఇచ్చారంట టైము, నలుగురికి 4 పదులు 40 నిమిషాలు ఇచ్చారు, నాకు 5 నిమిషాలకే మైక్ కట్ చేశారని సుబ్బారెడ్డి గుహాల. ముందే వాకౌట్ చేస్తామని చెప్పిన తర్వాత వీళ్ళకి ఎందుకులేని ఎవరైనా అనుకుంటాడు. వాళ్ళు ముందే లీక్ ఇచ్చారంట, మా నాయకుడు మమ్మల్ని వాకౌట్ చేయమన్నాడు అన్నట్టు లోక్సభలో, ఇక్కడ రాజ్యసభలో కూడా. అసెంబ్లీలో ఎందుకు మాట్లాడలేదు, అసెంబ్లీలో నీ సమయం నువ్వు ఎందుకని తీసుకోలేదని కదా ఇవాళ జనం అడిగే ప్రశ్న. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో అయినా లేకపోతే సజ్జల ప్రెస్ మీట్లో అయినా వీళ్ళందరూ ఒకటి మాట్లాడుతున్నారు. వెంకటకృష్ణ గారు ఏంటి, తెలంగాణ సెక్రటేరియట్ కంట 610 కోట్లు అయిందంట, అదేదో 7 లక్షల స్క్వేర్ ఫీట్ అంట, లేకపోతే ఢిల్లీ పార్లమెంట్ హౌస్ దానికి ఇంత 950 కోట్లు అంటూ వీళ్ళు ఏదో దీన్ని స్కామ్ అంటారు. నేను ఊరికే చూసా, తెలంగాణ సెక్రటేరియట్ అయ్యింది 600 కోట్లు కాదు,
1140 కోట్లు. మొన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి పెద్ద సమీక్ష, వాళ్ళందరితో అదో పెద్ద స్కామ్, గోడలు పగుళ్ళు, అసలు ఎనప ఫ్రేములు కూడా పగుళ్ళు ఇచ్చి కింద పడుతున్నాయి, బోల్ట్లేసి నట్లేసి బిగించారు. తెలంగాణ సెక్రటేరియట్ మీద విజిలెన్స్ విచారణ, ఐటీ పరికరాలు కూడా 180 కోట్లు అని చెప్పి 360 కోట్లు కొన్నారు. అంటే ఒకటి వాస్తవం శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఏదైనా కొత్త కట్టడం జరిగినప్పుడు మొదటి వర్షాలప్పుడు సహజంగానే ఎక్కడో నుంచో కొంత ఫ్లో వస్తుంది, వాటర్ కొంచెం లీకేజ్. మీరు అన్నారని కాదు, అప్పుడు మనం చూసాం సెక్రటేరియట్ కేసీఆర్ గారు ఓపెన్ చేసినాక ఫస్ట్ వర్షాలప్పుడు కొన్ని ఏదో ఊడిపడింది, నీళ్లు వచ్చినాయి, సహజం. మన ఇల్లు మొదటి వర్షాలప్పుడు వస్తుంది సిపి వెలగపూడి ఇంటీరియర్ కాంప్లెక్స్ అప్పుడు కూడా వచ్చింది కదా, ఏదో యాగి చేయాల్సిన అవసరం లేదు. ఇన్ఫాక్ట్ ఇక్కడ చేసిన అప్పుడు నేనేంటంటే స్క్వేర్ ఫీట్ లెక్క చెప్తున్నా రేటు. ఓకే, ఏది ఇప్పుడు ఇదేదో 11,000 14,000 అన్నారు కదా, మీరన్న 1140 కోట్లు ఇవాళ తెలంగాణ సెక్రటేరియట్ ఆ 7 లక్షలకు కట్టండి, 17,265 వచ్చింది. ఏది స్కామ్ అని అడుగుతున్నా. స్క్వేర్ ఫీట్ కి 17,625 వచ్చింది స్కామా, నువ్వు చెప్పిన 11,000 14,000 స్కామా? ఈయన కట్టిన 32,000 లేదు, 32,000 స్క్వేర్ ఫీట్ కి, దాంతో పోల్చుకుంటే ఇవెంత 1,40,000 స్క్వేర్ ఫీట్, 600 కోట్లు ఖర్చు పెట్టాడు. మరి పార్లమెంట్ హౌస్ కూడా అదే, ఏది ఢిల్లీ పార్లమెంట్ హౌస్ 950 కోట్లు అన్నాడు, అది కూడా 7 లక్షల చదరపడుగులు. స్క్వేర్ ఫీట్ ఎంత పడింది? అది 14,000 పడింది. అంటే ఇప్పుడు అమరావతిలో ఈ కట్టుబడి ఇది స్కామ్ అని మీ కంటికి కనపడితే తెలంగాణ సెక్రటేరియట్ స్కామ్ అదేదో అవును, ఆ మాట ఏదో. అంటే దీన్ని ఏంటంటే భూతద్దంలో చూపించటం, ప్రజల్లో అపోహలు సృష్టించటం, అతను అక్కసు వెళ్ళగక్కటం. అసలు ఇదేంటండి? ఇది ఒక రాజకీయ పార్టీయా? ఇవాళ వీళ్ళకి అసలు ఏ అజెండా లేనట్టుందండి. ఏది సబ్జెక్ట్ లేకుండా, మరి అసలు వీళ్ళకి అసలు సబ్జెక్ట్ దొరకకుండా పరిపాలన చేస్తున్నారా? ప్రతిపక్షానికి స్పేస్ లేనటువంటి పరిస్థితుల్లో ఈ విధమైనటువంటి విన్యాసాలు అనుకోవాలా, లేకపోతే అసలు ఇప్పుడు మీరు వేసినటువంటి ఆ సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్లో కూడా అసలు ఆయన ఏం మాట్లాడుతున్నాడు నాకు అర్థం కాదు. దేని గురించి మాట్లాడుతున్నాడు, దేన్ని తెలియజెప్పాలనుకుంటున్నాడు? అంటే మావిగాని తెచ్చిన తిప్పలా ఇవన్నీ కూడా అందులో డౌటే ఉంది. ఇంకా అందులో ఇప్పుడు ప్రజలు అడిగే మాట ఒకటే, సరే ఏది ప్లాన్ ఏ ప్లాన్ బి ఏదో అన్నావు కదా నువ్వు, మరి ఆ రోజు ఎందుకని చేయలేదు? ఇదే మావిగన్ ఆ రోజే గనక నువ్వు టేకప్ చేసి ఇక్కడ గనక కన్స్ట్రక్షన్స్ తీసుకొస్తే నీకింత పతనం వచ్చేదా? చేతులారా నువ్వు చేసుకుని చేతులు గాలాకి నువ్వు ఇప్పుడు ఆ మావిగన్ పట్టుకుంటానంటే అదేమన్నా ఇంకా కాలుద్ది, కాలింది ఆల్రెడీ. అరే ఇప్పుడు ఒకటి, దీనివల్ల ఇతను ఉత్తరాంధ్రాకు దూరం అయ్యాడు. అక్కడేమని చెప్పాడు, నేను విశాఖలో ఉంటాను, అక్కడ కాపురం పెడతాను, అందుకోసమే ప్యాలెస్ పెట్టుకున్నాను, అసలు రేపే నేను వస్తున్నాను అన్నాడు. అంటే ఇప్పుడు ఉత్తరాంధ్ర నువ్వు ఇవాళ అటు కర్నూలు న్యాయ రాజధాని అన్నాడు, రాయలసీమ, వాళ్ళు రగిలిపోతున్నారు. ఈ మావిగన్ అంటూ నువ్వు అన్న ఈ ఏడుపేదో ఆ రోజే ఏడ్చుంటే ఇంకో రకంగా ఉండేది. ఈ ద్వేషాలు, ఈ ప్రాంతీయ విద్వేషాలు, ఈ రచ్చగొట్టడం, ఈ చుచ్చు పెట్టడం. అసలు మావిగన్ ఏంటండి? మావిగన్ అసలు ఇది ఎంత మహామేధావులు కూడా ఇలాంటి పిచ్చి ఆలోచన రాదు. మరి ఇది ఎవరి మస్తిష్కంలో ఈ ఆలోచన పుట్టిందో, ఇది జగన్ సొంత ఆలోచన, లేకపోతే సలహాదారుల ఆలోచన, లేకపోతే స్క్రిప్ట్ రైటర్ల ఆలోచన, ఎందుకు ఇంత బఫూన్ లాగా లేకపోతే ఇంత కామెడీ పీస్ లాగా ఎందుకు మార్చేశారు అనేది ఒకటమితే, ఏది శాశ్వతం కాదా అంటారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. అంటే ఇప్పుడు ఇది కూడా శాశ్వతం కాదు, ఈ సవరణ కూడా శాశ్వతం కాదని ఎందుకు అంటున్నారు నాగభూషణం గారు? ఇది ఏది శాశ్వతం కాదు అని మాట్లాడాడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. మాట్లాడుతూ ఈ వీళ్ళు చెప్తున్న ఈ మావిగన్ అనేది బెస్ట్ ఆల్టర్నేటివ్ ఫర్ అమరావతి అంట. అసలు ఎవడు అడిగాడు ఆల్టర్నేటివ్ అమరావతి కావాలని? వీళ్ళని మీరు ఏమన్నా అడిగారా సజెస్ట్ చేయమని? ద బెస్ట్ ఆర్కిటెక్ట్స్ వీళ్ళు వరల్డ్ లో బాబు ఆల్టర్నేటివ్ చూపించమని మీలాంటి వాళ్ళు ఎవరైనా అడిగారా? బెస్ట్ ఆల్టర్నేటివ్ అని ప్రచారం చేసుకుంటున్నారు. ఎందుకు సార్? కాదు, ప్రజలు ఆల్టర్నేటివ్ గవర్నమెంట్ చూసింది కదా సార్. 3 ముక్కల బదులు 3 పార్టీలతో కలిపి కూటమిని ఏర్పాటు చేసి రాష్ట్రంలో బ్రహ్మాండమైన పరిపాలన జరుగుతోంది. వాళ్ళు విడగొడదు, ప్రజలు కలిపారా? అంతే కదా మరి. ఒకటి. రెండోది ఏంటంటే స్వతంత్రం వచ్చింది అంటున్నారు కదా, స్వతంత్రం గురించి అప్పుడు ఈయన పుట్టలేదు కదా, అప్పుడు దాని యొక్క వాల్యూ తెలియదండి ఆయనకి. దానికంటే ఇది తెలుగువాడికి
రాబో తరానికి ఒక రాచపాట అమరావతి. అసలు ఇది గుర్తుపెట్టుకోవాలి, తెలుగువారి విజయం ఇది. నిన్న ఒక్క పార్టీ తప్పితే పార్లమెంట్ లో 543 మంది, లోక్సభ మంచి 43, 250 మంది, రాజ్యసభ ఇంతమంది మెంబర్లందరూ ఏకతాటి మీద పెడితే ఇక్కడ ఉన్నటువంటి ఈ నలుగురు వాళ్ళ రాజ్యసభ మెంబర్లు తప్పితే ఎవరు దాన్ని వ్యతిరేకించలేదు. కాంగ్రెస్ పార్టీ కూడా సపోర్ట్ చేసింది. ఒకటి వాళ్ళకి అసలు అన్నిటికంటే నిన్న క్వశ్చన్ వేసాడు, నాకు చాలా బాధ వేసింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి ఆయన పిహెచ్డి డిగ్రీ చేశాడా, అసలు చదివాడా అనేది అడుగుతున్నాడు. ఆయనకి నేను చెప్తున్నాను, ఆయనకి మొన్న టీచర్లకి బీఈడి డిగ్రీలు సర్టిఫికేట్ మన జాబు ఇచ్చేటప్పుడు సర్టిఫికేట్లు ఆరో చెప్పాడు, నాకు డిఎల్ నారాయణ గారు ఆయన అందరూ కూడా నన్ను నిరుత్సాహపరిస్తే నన్ను పాలిటిక్స్లోకి వెళ్ళమని, ఎకనామిక్స్ చేయమని చెప్పి నాకు సపోర్ట్ చేస్తే ఆయన నాకు పిహెచ్డి డిగ్రీ ఇచ్చాడు అని ఓపెన్గా చెప్పాడు. ఆయన దగ్గర కారణం నెట్లోకి వెళ్ళి చూసినా కూడా దొరుకుతుంది. అది ఇదేమి అంత అబద్ధాలు చెప్పాలని పని అవసరం లేదు. అంటే వీళ్ళు వ్యక్తిగతంగా ఎలా వెళ్తున్నారంటానికి ఈ పాయింట్ చెప్తున్నా. తర్వాత అన్నిటికంటే పంచిపోతాల గురించి ఇవాళ రాష్ట్రంలో మనకి వీళ్ళకి ఆ మట్టికి వాల్యూ తెలియదు. అసలు పంచిపోతాలంటే దాన్ని చదివితే తెలుస్తుంది. పక్కన నీరుంది అమరావతికి కావాల్సినంత కృష్ణా నీరు. భారతదేశంలో ఏ ఒక్క సిటీకి లేదండి. మీరు చూడండి, ఇంత పెద్ద క్యాపిటల్కి ఇంత పెద్ద రివర్ ఎక్కడా లేదు. ఇది అదృష్టంగా భావించాలి. అట్లాగే మనకి ఓపెన్ ప్లేస్ కింద 5 కొండలు ఉన్నాయి మధ్యలో అమరావతిలో. తాడికొండ ఉంది, ఉండవల్లి ఉంది, పెనమాకు ఉంది, వైకుంఠపురం ఉంది. ఈ 5 కొండల వల్ల ఒక 15,000 ఎకరాలు ఓపెన్ ప్లేస్. తర్వాత 50,000 ఎకరాల్లో 30% ఓపెన్ ప్లేస్ వదిలారు. రోడ్లు కానీ, పార్కులు కానీ, దేవాలయాలు కానీ, గ్రీన్ జోన్ కింద వదిలారు. సో ఇంకొకటి అడుగుతున్నాడు, అవినీతి గురించి మాట్లాడినప్పుడు అక్కడ నేషనల్ హైవేస్ గురించి మాట్లాడు. నేషనల్ హైవేస్కి కిలోమీటర్ 20 కోట్లు అయితే ఇక్కడ 60 కోట్లు అవుతుందన్నారు. నేను అడుగుతాను, నేషనల్ హైవేస్ 4 లైన్ 6 లైన్ ఉంది కానీ 8 లైన్ ఎక్కడ లేదు. నెంబర్ 1 ఇది ఇప్పుడున్న రాజధాని 12 లైన్స్. బహుశా సజ్జనారెడ్డి గారి ఉద్దేశం ప్రకారం నేషనల్ హైవేస్ లో బీజేపీ వాళ్ళు అవినీతి చేస్తున్నారనేమో. దమ్ముంటే ఆ మాట అనాలి, బీజేపీ వాళ్ళు అవినీతి చేస్తున్నారని. కాదు కాదు, అక్కడ 20 కోట్లు, ఇక్కడ 60 కాబట్టి నువ్వు అదే రోడ్డుకి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడుగుతాను. ఒక నాగభూషణ్ గారు మిమ్మల్ని, రామకృష్ణారెడ్డి గారు కానీ లేకపోతే ఈ వైసీపీ వాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎంతసేపు టీడీపీని తిడతారు, లేకపోతే జనసేనని తిడతారు, లేకపోతే ప్రశ్నిస్తారు. బీజేపీ పేరు కూడా ఎత్తరేంటండి, ఎందుకని? ఎందుకంటే అట్లా 3 పార్టీలు కలిసి పనిచేస్తారు. అదే కదా పేరు ఎత్తారా? 3 పార్టీలే కూటమిలో. అదే కేంద్రంలో మోడీ గారి ప్రభుత్వం అధికారంలో ఉంది. మోడీ గారి ఆధ్వర్యంలో పార్లమెంట్ లో చట్ట సవరణ జరిగితే దాన్ని అపహాస్యం చేస్తూ మాట్లాడుతున్నారు కానీ బీజేపీ పేరు ఎత్తట్లా. మీరు సీరియస్ గా తీసుకోవాలి కదా. వాళ్ళు పార్లమెంట్ అధికారాలనే ప్రశ్నిస్తారు. సీరియస్ గా తీసుకోబట్టే కదా సార్ మీరు 48 అవర్స్ లో మేము పార్లమెంట్ లో బిల్లు పెట్టి 2 చోట్ల అప్రూవల్ చేసి చక్కగా ఇప్పుడు మనం మోడీ గారికి, చంద్రబాబు, పవన్ గారికి ధన్యవాదాలు తెలపాలి సార్. లాక్ చేసాం మనం. కాదు విద్యాసాగర్ చిట్కా వేలు చూపిస్తున్నాడు ఈ ప్రశ్న అడిగితే. చూపించు అది ఒక్క మాట ఉన్నాడు సార్. ఇవాళ మోడీ గారికి, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారికి, కూటమికి ధన్యవాదాలు. లాక్ చేస్తారు అమరావతి. వాళ్ళకి అది నిద్ర పట్టట్లేదు. వీళ్ళేదో అసెంబ్లీలో పెట్టారు, ఇది పార్లమెంట్కి వెళ్ళిన తర్వాత ఎంత త్వరగా పెడతారు. దే ఆర్ నాట్ ఎక్స్పెక్ట్ అనమాట. అది నేను ఒకటే చెప్తున్నా. ఇందాక ఆయన ఇంకో క్వశ్చన్ చేశారు, అందుకని నేను ఈ పాయింట్లు రాశాను. వెంకటకృష్ణ గారు ప్రజలకు సమాధానం చెప్పకపోతే మన డెబిట్ యొక్క ఉద్దేశం నెరవేరదనే ఉద్దేశంతో నేను అడుగుతున్నాను. ఆయన ఏమన్నా ఇరిగేషన్ ఖర్చు పెట్టచ్చు కదా అన్నాడు, 2 లక్షల కోట్లు. అసలు మీరు 5 సంవత్సరాలు మీరేం చేశారు? పోలవరం మీరు 5 సంవత్సరాలు అప్పచెప్తే 74% కూడా చేయలేకపోయారు. ఆభరణ మీరు మమ్మల్ని కంప్లీట్ చేయండి సార్ మధ్యలో మీరు. తర్వాత రెండోది వెలుగొండ మీరేం చేశారు ఆ 5 సంవత్సరాల నుండి? ఒకటి నేను అన్నిటికంటే నేను అడిగే క్వశ్చన్ ఇంకోటి ఏంటంటే, ఇవాళ రాజధాని మీరు ఎక్కడన్నా కట్టదలుచుకున్నా ఏం చేసినా ₹1 మీరు 3,30,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే ఒక ఫ్యాక్టరీ తెచ్చారా? ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ పూర్తి చేశారా? ఏం చేశారు చెప్పండి ముందు మీరు ప్రజలకి. ఇవాళ మేము అప్పు చేశాము అని నిన్న పార్లమెంట్లో చెప్పారు. 3,38,000 కోట్ల రూపాయలు మిథున్ రెడ్డి చెప్పాడు. ఎస్, చేసిన దేనికి ఖర్చు పెడుతున్నాం? ధైర్యంగా చెప్తాము. క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం.
ఈ రాష్ట్రానికి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం. మరి మేమేదో పిచ్చి పిచ్చి పనులు చేయడానికి ఎక్కడ ఖర్చు పెట్టలా. ఇవాళ క్యాపిటల్ ఇన్వెస్ట్ చేసి ఈ రాష్ట్రానికి కావాల్సిన ఇరిగేషన్ ప్రాజెక్టులా క్యాపిటలా ఇప్పుడు మన దీనికి 11,000 కోట్ల రూపాయలు 3 లక్షల కోట్లు ఏంటండి? జగన్మోహన్ రెడ్డి హయాంలో చేసిన అప్పులు 3 లక్షల కోట్లు ఏంటి? 10 లక్షల కోట్లు దగ్గర. అరే వాళ్ళు సార్ నేను అడుగుతుంది, వాళ్ళు చెప్పిన డైలాగ్ నేను చెప్తున్నా. నో పార్లమెంట్ లో దాన్ని మనం సమాధానం చెప్పాలిగా. మేం పిచ్చి ఖర్చు పెడతా, మీరేం చేశారు చెప్పండి. మేము చేసిన దానికి మా దగ్గర అకౌంట్ ఉంది. రాజధానికి ఎంత ఖర్చు పెడుతున్నాం, పోలవరానికి ఎంత ఖర్చు పెడుతున్నాం, వెలుగొండకి ఎంత ఖర్చు పెడుతున్నాం, రోడ్లకి ఎంత ఖర్చు పెడుతున్నాం, ప్రతి దానికి ఒక అకౌంట్ ఉంది మా దగ్గర. మీరు దేనికి ఖర్చు పెట్టారు చెప్పండి. మేము ఎక్కడ కేంద్రము ఇస్తా ఉందంటే గ్రాంట్ ఇచ్చినా అప్పులు ఇచ్చినా ఒక మంచి పని జరుగుతుంది. ఈ డబుల్ ఇంజిన్ సర్కారు భారతదేశంలో మోడల్గా మిగతా వాళ్ళకి చూపించాలనే ఉద్దేశంతో మోడీ గారు చంద్రబాబు ఇప్పుడు నిన్న ఎంత చీప్గా బిహేవ్ చేశారండి. లోకేష్ గారు గ్యాలరీలోకి వెళ్ళి ఆ రాజ్యసభలో చూస్తూ ఉంటే దాన్ని కూడా కంప్లైంట్ పెట్టి దాన్ని కూడా ఎగతాళి పడతారు. అసలు తెలుగువాడిగా ఒక మంచి కార్యక్రమం జరుగుతుంటే ఎవరికైనా ఎగ్జైట్ పక్కన అందరు ఎంపీలు ఉన్నారు, లావు శ్రీకృష్ణదేవరాయలు ఉన్నారు, పక్కన మిగతా మెంబర్లు అందరూ కూడా కూర్చొని వాళ్ళు దాన్ని అప్రూవల్ చేసిన తర్వాత తప్పట్లు కొడితే దాన్ని కూడా వీళ్ళు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితిలో వీళ్ళు ఉన్నారంటే వీళ్ళకి రాష్ట్రం మీద అభిమానం ఎక్కడుందంటున్నా నేను అడుగుతుంది. సో అందుకని ఇవాళ మోడీ గారు ఇచ్చిన మట్టి నీరు వాళ్ళకి సెంటిమెంట్ గురించి తెలియదు కాబట్టి మీరు చూస్తారు కదా. ఇంకా మనకి వాళ్ళకి ఇంకోటి కూడా చెప్పాలి. 7 సంవత్సరాలు అంటున్నారు మాట్లాడితే. 7 సంవత్సరాలు ఎక్కడ సార్? 2016 అక్టోబర్ 22వ తారీఖున మనం శంకుస్థాపన చేసాం. మొదటి 2 సంవత్సరాలు గవర్నమెంట్ వచ్చేది 14, 15, 16 26 నెలల 28 నెలల తర్వాత శంకుస్థాపన చేసాం. అది రాజధాని 2.5 సంవత్సరాలు ముందే పోయింది కదా. ముందే 2.5 సంవత్సరాలు ఇప్పుడు అయింది. ఇప్పుడు 22 నెలలు. మీకు మాట్లాడింది 7 సంవత్సరాలు అని మాట్లాడతారు. అంతకుముందు 2019కి ముందు ఆ 2 సంవత్సరాలు చేసిన పనులను కూడా వీళ్ళు నాశనం చేశారు కదా. వచ్చి 5 ఏళ్లలో రోడ్లు తవ్వేశారు, మొత్తం నాశనం చేశారు. మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాల్సి వచ్చింది కదా ఈ టర్మ్ గవర్నమెంట్ వచ్చాక. అవును సార్, నేను ఒకటే చెప్తున్నా సార్, ఇది తెలుగు వారి విజయం. వాళ్ళకి ఎక్కడ డోర్స్ క్లోజ్ అయిపోయి ఏం చెప్పాలో అర్థం కాక నిన్న మాట్లాడేశారు. దాన్ని సరిదిద్దుకోలేనటువంటి పరిస్థితి. 3 రాజధానులు అన్నారు, 3 జిల్లాలు కలిపారు, రేపు 3 మండలాలు కలుపుతారు. చూడాలి ఇక 3 యాక్షన్ ప్లాన్ సి ఏంటనేది. ఇక అందుకని ఎట్టి పరిస్థితుల్లో 2029కి రాజధాని బ్రహ్మాండమైన రాజధాని డబుల్ ఇంజిన్ సర్కార్ కట్టి చూపిస్తాం. ఇది మా ఛాలెంజ్. మీరు చూస్తానే కూర్చోండి. మీరు ఏ విధంగా చేయబోతున్నాం అనేది. ఇక్కడ కావాల్సిన వాటర్ ఉంది, కావాల్సిన ల్యాండ్ ఉంది, పక్కన పవర్ జనరేషన్కి థర్మల్ స్టేషన్ ఉంది, మీకు కావలసినటువంటి కేంద్రం సపోర్ట్ ఇస్తుంది. పక్కన పనిచేయడానికి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ టీం ఉంది కాబట్టి అమరావతి ఆగదు. ఇవాళ హైదరాబాద్ కంటే కూడా ఇక్కడే ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేయడానికి వస్తున్నారు. ఎందుకంటే ఇందాక నేను చెప్పిన 12 లైన్ రోడ్స్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది, అండర్ గ్రౌండ్ సీవేజ్ ఉంది, అట్టగా అండర్ గ్రౌండ్ పైప్ లైన్ మన పవర్ ఉంది, అండర్ గ్రౌండ్ ఇంటర్నెట్ ఉంది, అండర్ గ్రౌండ్ గ్యాస్ కనెక్షన్ ఉన్నాయి. భూమి మీద ఏమీ కనపడవు. ప్రతి ఇంటి ముందు చెట్లు పెట్టుకుంటే కరెంటు పోల్స్ తగిలి నరకాల్సిన పని లేదు. మీకు బ్రహ్మాండమైనటువంటి ఢిల్లీలో 450 పొల్యూషన్ ఉంటే హైదరాబాద్ లో 350. ఒక్క నిమిషం అండి. విజయవాడ 250. ఇవాళ అమరావతిలో 50 ఉంది. రేపు మొత్తం కంప్లీట్ అయినా కూడా అక్కడ గ్రీన్ జోన్ లోనే ఉంటుంది, పొల్యూషన్ అని ఉండదు. ప్రజలు రేపు మనం ఇక్కడ ఇల్లు కట్టుకోకపోతే బాధపడతాం అనే విషయం 10 సంవత్సరాలు ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఆ రోజుకి ఈ రాజధాని పూర్తవుతుంది. కాబట్టి దీన్ని సహకరించాల్సినటువంటి బాధ్యత కేంద్రానికి ఉంది. కాబట్టి వాళ్ళు అంత ఫాస్ట్ గా పూర్తి చేసి వీళ్ళు ఊహించలేదు. అందుకే వీళ్ళు మావిగా దాంట్లో పడ్డారు. రైట్. సాగర్ గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేసిన ఆరోపణల్లో ఇవాళ ఒకటి ఏంటంటే చంద్రబాబు నాయుడు దృష్టిలో ఇది ఒక ప్రాజెక్ట్ అమరావతి అనేది మూలుగతో సహా పిండుకోవడం, అందిన కాడికి దోచుకోవడం కోసమే దాన్ని ఆయన అదే అంటిపెట్టుకుని కూర్చున్నాడు. ఇంకా వేరే ఆలోచన రానివ్వడు. అక్కడి నుంచి కథలనివ్వడు దాన్ని. ఇది ఆయన చేసిన ఆరోపణ. ఆయన సజ్జల కామెంట్స్ కంటే ముందు ఇంకొక గొప్ప కామెంట్ ఒకటి మీకు చెప్తాను. మన నాగభూషణం గారు చెప్పారు మొత్తం అంత అండర్ గ్రౌండ్ డ్రైనేజీలో అండర్ గ్రౌండ్ లో జరుగుతుంది. దానికి ఒక భయంకరమైనటువంటి పీజీడీలు 100 పీజీలు చేసినటువంటి వైసీపీ ఎమ్మెల్యే చెప్పిన మాట ఏమో తెలుసా? ఈ మధ్యలో ఒకవేళ
కరెంటు గనక భూమిలో నుంచి షాక్ కొడితే ప్రజలు చచ్చిపోతారు. అండర్ గ్రౌండ్ లో కేబులింగ్ చేస్తే ప్రపంచవ్యాప్తంగా అదే ఉంది కదండి అదే, బాబు. అదే, న్యూయార్క్ underground- సిటీ కానీ కాదు వాషింగ్టన్ డీసీ ఆయన అనేది ఏంటంటే కాదు, అండర్ గ్రౌండ్ లో కాదు, కేబులింగ్ కాదు, అండర్ గ్రౌండ్ లో కేబులింగ్ ఓకే. చేస్తే కరెంటు ఎక్కడన్నా షార్ట్ సర్క్యూట్ అయితే భూమి పైన షాక్ కొట్టుది కదా అనేది ఆయన ఆ ఎమ్మెల్యే గారికి వచ్చిన డౌట్. వచ్చేటువంటి మాట. మరి ఏమనాలి? ఆయన ఏమనాలో నాకు అర్థం కాల. భూమి అనేది ఒక ఎర్త్. కాదు విద్యాసాగర్ గారు ఒక్క పాయింట్ మీరు చెప్పిన దానికి. ఇవాళ మన కరెంటు వైర్లు మూడు ఫేస్లు ఒక న్యూట్రల్ ఉంటే ఆ న్యూట్రల్ తీసుకెళ్లి భూమిలో ఎర్త్కిస్తాం. ఏది అదే, భూమి ఎర్త్. భూమిలోకి వెళ్ళడానికి షాక్ కొట్టి ఉండకూడదు. మినిమం కామన్ సెన్స్ అది. దట్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. అసలు మినిమం కామన్ సెన్స్. భూమి అనేది ఎర్త్ పాయింట్ భూమే. అది భూమిలో అది ఉన్నంత వరకు షాక్ పట్టదు. భూమిని మనం రక్షిస్తుందన్న కామన్ సెన్స్ లేకుండా ఒక ఎమ్మెల్యే మాట్లాడాడంటే మనం ఏం మాట్లాడాలా? అంటే వాళ్ళు తెలిసి మాట్లాడుతున్నారా, మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారా, అమాయకత్వంతో మాట్లాడుతున్నారా, ప్రజలు రెచ్చగొట్టడానికి మాట్లాడుతున్నారా? నాకైతే అర్థం కావటంలా. నిజంగా ఎంత జోక్ అనిపించిందంటే చూసిన తర్వాత అబ్బా తల ఒకసారి అట్లా పట్టుకుని కూర్చోవలసి వచ్చింది. అంటే ఇతను ఎట్లా ఎమ్మెల్యే అయ్యాడు, మా అలాంటి వాళ్ళు మీకు కాలెక్ట్ అయ్యామని చెప్పి మాకు ఈర్ష్య జలసి కూడా వచ్చేసింది ఒకసారి చెప్పాలంటే. కమ్ టు పాయింట్. సజ్జల రామకృష్ణ రెడ్డి గారు, ఆయన మీరు కావాలంటే చూడండి, ఎప్పుడైనా చూడండి, ఏదైనా మిస్ఫైర్డ్ స్టేట్మెంట్స్ వచ్చింది అనుకోండి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి, వెరీ నెక్స్ట్ పర్సన్ ఈజ్ సజ్జల రామకృష్ణ రెడ్డి వచ్చి దాన్ని బలపరచడానికి ట్రై చేస్తాడు, మిస్లీడ్ చేయడానికి ట్రై చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి చెప్పింది కరెక్ట్ అని చెప్పి చేస్తాడు. దీంతో పాటు నిన్నలా మొన్న అనుకుంటా సబ్జెక్టు కరెక్ట్ ఇంకో కామెడీ పీస్ వచ్చి ఆ బూచాల్లో కూర్చునింది. ఏంటంటే ఆయన ఛాలెంజ్ చేస్తాడు ట్విట్టింగ్ వేసి. ఆ ఛాలెంజ్ ఏంటంటే, ఈ రోజు చెప్పింది మీకు జగన్ కామెడీ కనిపించవచ్చు, జగన్ జోకర్ లాగా కనిపించవచ్చు, కానీ 30 ఏళ్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి చెప్పింది కరెక్ట్ అని చెప్పి రాష్ట్రం మొత్తం అంతా డప్పు కొడుతుంది అని మాట్లాడుతున్నాడు. ఎందుకు? మావిగన్ అంట. మావిగను జగన్మోహన్ రెడ్డి అనే గొప్ప విజన్ అంట. అది గొప్ప విజన్ కాబట్టి ఎందుకు చెప్పాడో ఇప్పుడు అర్థం కాదంట. అది 30 ఏళ్ల తర్వాత అర్థం అవుతుందంట. ఓరే నాయన, ఈ రోజు చెప్పిన మాట 30 ఏళ్ల ముందు 30 ఏళ్ల తర్వాత అర్థమయ్యేట్టుగా ఉంటే ఈ తరం ఏం కావాలా మరి? అరే నీ నువ్వు ప్రపోజ్ చేసినటువంటి 3 రాజధానులకే అర్థం కాక 5 ఏళ్లకే నిన్న భూమి తీసేసి పాతి పెట్టేశారు కదా. 30 ఏళ్ల తర్వాత అర్థమైతే మా తరం అంతా వెళ్ళిపోతుంది కదా. వచ్చే వాడికి నిన్ను ఇప్పటి నుంచి చూస్తూనే ఉంటాడు కదా. అరే మీరు ఏం మాట్లాడుతున్నారు నాకు అర్థం కాల. ఈ సజ్జల రామకృష్ణారెడ్డికి అసలు ఏం తినేసి వచ్చి మాట్లాడతాడు, సీట్లో కూర్చొని మాట్లాడితే నాకైతే అర్థం కాదు. కానీ అమరావతి అనేది అసెంబ్లీ సాక్షిగా తీసుకున్నటువంటి నిర్ణయము, వైసీపీ సమర్థించిన మాట వాస్తవము. భూమి సేకరణలో వాళ్ళు మీరు చేయండి, ఇంతకంటే ఎక్కువ చేయండి చెప్పిన మాట వాస్తవము. మాట మార్చింది వాస్తవము. 3 రాజధానులు వాస్తవము. వెనకలు తీసుకోవడం వాస్తవము. దీని మీద కోర్టులో కేసులు వేసింది వాస్తవము. అవన్నీ రిజెక్ట్ అయింది వాస్తవము. ఇలా కొత్తగా మళ్ళీ మావిగానే చెప్పింది. ఇన్ని రకాలుగా మాట మార్చినటువంటి మీరు వెదవలా? లేదు ఒకే మాట మీద ఉన్నట్టు సజ్జల రామకృష్ణ రెడ్డి చెప్పినట్టు ఒకే మాట మీద ఉన్నట్టు అమరావతి రాజధాని, ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని అన్న నిదానం పట్టుకొని కూర్చోవటం అన్నది కన్సిస్టెన్సీ పొలిటీషియన్ కి ఉండాల్సినటువంటి లక్ష్యం అవునా కాదా? అంటే ఇది నిజము అని చెప్పి రాష్ట్ర ప్రజలు డిక్లరేషన్ ఇచ్చి ఆథరైజ్ చేసి ఒక రకంగా చెప్పాలంటే అమరావతి అనేది 2019 మన 24 ఎలక్షన్స్ అప్పుడు అమరావతి అన్నది డిసైడ్ ఫ్యాక్టర్. ఆ డిసైడ్ ఫ్యాక్టర్ లో దీన్ని పాతరేసి 11 అడుగుల లోపల 11 సీట్లు ఇచ్చి పాత పెట్టినా కూడా ఇప్పటికీ కూడా నువ్వు అమరావతి మీద మాట్లాడుతున్నావు. చంద్రబాబు నాయుడు గారు తప్పును మాట్లాడుతున్నావే, నీది తప్పు అని చెప్పేసి ప్రజలు పాత పెట్టిన తర్వాత కూడా నువ్వు మాట్లాడడం అనేది అది ఏ రకంగా ప్రజలు హర్షిస్తారనుకొని మీడియా ముందుకు వచ్చి మాట్లాడతారో, లేకపోతే ప్రజలు మొహం మీద కాకరించి ఉమ్ముతారని చెప్పేసి అర్థం కాలే. ప్రజలు హర్షిస్తారని మాట్లాడరు, మరుసటి రోజు వాళ్ళ పేపర్లో రాసుకోవడానికి వార్తల కోసం మాట్లాడతారు. ఎందుకంటే వేరే వార్తలు రాయడానికి వాళ్ళకి వాళ్ళ ఎజెండా ఒప్పుకోదు కాబట్టి వాళ్ళ వార్తలు వాళ్ళే క్రియేట్ చేసుకున్నారు. ఉదాహరణకి ఆ రోజు లోక్సభలో ఫస్ట్ రోజు లోక్సభలో దీని మీద చట్ట సవరణ మీద చర్చ ఉంటుంది. మరుసటి రోజు మస్ట్గా ఒక పేపర్గా రాయాల్సి వస్తుంది దాన్ని. కాబట్టి అది దాన్ని రాయడం కంటే ఏదో ఒకటి క్రియేట్ చేసామనుకో, ఇది బ్యానర్ అవుద్ది, అది లోపల పడేది. అదే జరిగింది లోక్సభలో జరిగిన దాన్ని ఎక్కడో ఇంత వేశారు, మావిగన్ వేసుకున్నారు.
మళ్ళీ దానికో మాట చెప్తాను మీకు ఎంత వెదవలంటే నేను ఎస్సీ రిజర్వేషన్స్ మీద దళిత క్రిస్టియన్లకు వర్తిస్తాయా లేదా అన్న సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ని నేను ప్రముఖ దినపత్రికలు 6, 7 ఏవైతే ఉంటాయి టాప్ నుంచి డౌన్ వరకు ఎన్ని ఉంటాయి అన్ని పత్రికలు ఏ పేజ్ లో ఈ వార్త రాశాడని చూశాను. కాబట్టి వెంకటకృష్ణ గారు కంటే మీరు చెక్ చేసుకోండి ఈరోజు చెప్తున్నా. అన్ని పేజీలు ఫ్రంట్ పేజీలో హాఫ్ ఆఫ్ ది పేజ్ రాశారు. దేశంలోనే పెద్ద జడ్జిమెంట్ ఆ రోజు సెన్సేషనల్ జడ్జిమెంట్. వీళ్ళు 5వ పేజీలో 5 లైన్లు రాశారు. 5వ పేజీలు మీరు చెక్ చేసుకోండి. ఎందుకంటే ఈ వార్త చదివిన వాళ్ళ పార్టీ సపోర్టర్స్ అందరూ ఆ పత్రిక చదువుతారు కాబట్టి అమ్మ చదివేసి వెంటనే పార్టీ మారిపోతారని భయం వేసి ఉంటది. మారడం ఒకటే కాదు, వీళ్ళ మీద తిరుగుబాటు వస్తుంది. అంటే ఎంత క్రిమినాలజీలో బ్రెయిన్ స్ట్రీమింగ్ చేస్తారు మీరు అర్థం చేసుకోండి ఒకసారి. వీళ్ళని ఏమనాలా? మనుషులనా, దయ్యాలనాలా? దేశంలో ఉన్నటువంటి ప్రముఖ వార్తాపత్రికలు, దేశంలో మహాభారతంలో ఘటోత్కచుడు దుశ్శాసనుడిని చంపి భీముడు కదా భీముడు దుశ్శాసనుడిని చంపిన తర్వాత దుశ్శాసనుకుండే వరం ఏందయ్యా అంటే మళ్ళీ అతుక్కుంటాయి బాడీని నిలువున చీల్చినా సరే మళ్ళీ జరాసంధుడు అతుక్కుంటాయి. అందుకని ఏం చేస్తాడు, కృష్ణుడు సైగ చేస్తే ఆ 2 నిలువున చీల్చి బాడీని తిరగేసి అటు ఒక ముక్క వేస్తాడు రివర్స్ లో. అట్లేదన్నా చేస్తే కొన్ని మళ్ళీ జరగకుండా ఉంటాయి చరిత్రలో. రైట్, ఎనీవే సాగర్ ఒక మాట కానీ నేను ఎందుకు నాకు డౌట్ వచ్చి సాక్షి నేను చదవను, జనరల్ గా చదివితే బీపీ షుగర్లు తొందరగా వచ్చి మనిషి వెంట్రుకలు తెల్లగైపోతాయి, నాకు డౌట్. అందుకని పత్రిక చదవను నేను. అందుకని నేను డౌట్ వచ్చి పేపర్ తెప్పించుకొని మరీ చదివానంటే ఈ పేపర్ లో ఎక్కడొచ్చింది అని నేను చదివానండి. తెప్పించుకున్నాను పేపర్, కొనిపించుకొని బయట నుంచి. నా డౌట్ నిజమైంది అంటే ఆ పేపర్ మీద ఎటువంటి అభిప్రాయం కలిగి ఉందో ఒకసారి అర్థం చేసుకోవచ్చు మనం అంతా కూడా. రైట్. శ్రీనివాస్ గారు ఇక్కడ ఆయన ఏమంటాడంటే ఇవాళ చంద్రబాబు నాయుడు లేకపోతే ఈ చేసుకునే సంబరాలని విపరీతంగా హైప్ చేసుకోవడం కోసం వాళ్ళకున్న వందల కొద్ది యూట్యూబ్ ఛానల్స్లో తర్వాత మెయిన్ స్ట్రీమ్ దొంగల ముఠా అంట, మెయిన్ స్ట్రీమ్ దొంగల ముఠా మీడియా పంచుకుంటారు అని కూడా అన్నాడు. అసలు బందిపోట్లు కదయ్యా మీది బందిపోట్లు. మీరు సజ్జల రామకృష్ణారెడ్డి, నేను డైరెక్ట్గా మాట్లాడుతున్నా ఈ మాట. నువ్వు ఒక బందిపోటువి, మీది ఒక బందిపోటు ముఠా. బందిపోటు ముఠాలో సభ్యుడు ఒక రకంగా నాయకుడు కూడా నువ్వు, లేదా దాన్ని ఏమంటారు సెకండ్ కెప్టెన్, సేనాధిపతి అయిన నువ్వు మెయిన్ స్ట్రీమ్ మీడియా దొంగల ముఠా అంటావా? కనీసం అసలు ఒకప్పుడు సంపాదకుడిగా చేసిన మినిమం సెన్సు లేకపోతే ప్రొఫెషనల్ కన్సర్న్ అన్న ఉండాలిగా. ఓకే, నీకు నచ్చని మీడియా ఉంటే ఉండొచ్చు, లేదా నీ పార్టీకి సపోర్ట్ చేయకపోవచ్చు, క్వశ్చనే లేదు. నీకు సపోర్ట్ చెయ్యము ఎక్కువ మాట్లాడితే నో డౌట్. ఎందుకంటే మీరు ప్రజా కంటకులు కాబట్టి చెయ్యము. ప్రజలకు ఎవరు అనుకూలంగా ఉంటారో, ప్రజలు ఎవరిని కోరుకుంటారో వాళ్ళనే సపోర్ట్ చేస్తాం. అంత మాత్రాన దొంగల ముఠా అంటావా? నువ్వు బందిపోటువి, నీ ముఠా బందిపోటు ముఠా. ఇది ప్రజలకు తెలుసు. మీ మీ ఒంటి నిండా కేసులే. ఎక్కడి నుంచి వచ్చినాయి సిబిఐ కేసులు, ఈడీ కేసులు, అటవీ భూముల ఆక్రమణల కేసులు, లిక్కర్ కేసులు, మైనింగ్ కేసులు. నువ్వు ఒక మాఫియా డాన్వి, మీ బాస్ ఒక మాఫియా డాన్. ఇన్ని ఒంటి నిండా పెట్టుకుని గురువింద గింజలాగా మెయిన్ స్ట్రీమ్ మీడియా దొంగల ముఠా అంటావా? నువ్వు డెకాయిట్. అసలు బందిపోటు అనడం కంటే డెకాయిట్ అంటే ఆంధ్రాలో బాగా పేలుద్ది డైలాగ్. పర్టికులర్గా కృష్ణా జిల్లా ఏరియాల్లో డెకాయిటీ గాడ్ అంటారు. నువ్వు మీ ముఠా అంతా డెకాయిటీ గ్యాంగ్. మీరు వచ్చి మెయిన్ స్ట్రీమ్ దొంగల ముఠా అంటావు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. దయచేసి మీడియా గురించి మాట్లాడేటప్పుడు నువ్వు మీడియా ఫెటర్నిటీ నుంచి వచ్చినవాడి కాబట్టి ఆ ప్రొఫెషనల్ కన్సర్న్ చూపించు. పొలిటికల్గా నువ్వు ఎన్నైనా మాట్లాడు, లేదా ఒక సెక్షన్ ఆఫ్ మీడియాను ఇష్టం ఉన్న వాళ్ళు ఇష్టం ఉంటే తీసుకుంటారు, లేకపోతే. కానీ ఇట్లాంటి మాటలు మాట్లాడితే
నువ్వు మీడియా ఫెటర్నిటీ అని కూడా చూడవు, ఇంకా టిట్ ఫర్ టాట్ ఉంటుంది, మామూలుగా ఉండదు. దయచేసి మార్చుకుంటే బాగుంటుంది. నీకు జర్నలిస్ట్ అంటే గౌరవం లేదు. ఎందుకంటే మేము ఇప్పటికీ మీ సాక్షి మీడియాలో పనిచేసే జర్నలిస్టు గురించి టాపిక్ వచ్చినప్పుడు మా సోదరులు అంటాను నేనైతే. ఎందుకంటే వాళ్ళు జర్నలిస్టులు, అక్కడ కర్మగాలి సాక్షిలో ఉండొచ్చు వాళ్ళు, అంతే తప్ప జర్నలిస్టు వాళ్ళు వి రెస్పెక్ట్ దెమ్. ఎందుకంటే మా సోదరులు, మా సహచరులు, మా సీనియర్లు, మా జూనియర్లు ఉన్నారు అందులో. నీకు ఆ ఇంగితం లేదు, నీకు ఆ ఇంగిత జ్ఞానం లేదు. నీకు దొంగల ముఠా అని మాట్లాడి నువ్వు ఒక బందిపోటువి, నువ్వు ఒక డెకాయిటీ గ్యాంగ్ మెంబరు నువ్వు. దయచేసి ఇంకెప్పుడు అలాంటి మాట్లాడకుండా చూసుకుంటే మంచిది. లేదు నేను ఇలాగే మాట్లాడతా అంటే మేము ఇంతకంటే ఎక్కువ మాట్లాడాల్సి వస్తుంది మిస్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఎనీవే, మొన్న జగన్మోహన్ రెడ్డి కూడా అదే మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాడు, ఎందుకంటే కట్టుకథలకి పెట్టుబడులకి పుట్టిన విషపుత్రిక కదా అది. ఆయన అసలు నాకు మీడియానే లేదంటాడు. ఎలక్షన్ క్యాంపెయిన్ లో కానీ అంతకుముందు నాకు మీడియానే లేదనేవాడు. నేషనల్ మీడియా 18th యానివర్సరీ ఆయన ఫోటోతో పెద్ద పెద్ద యాడ్స్ చేసుకున్నారు. అంటే సాక్షి పత్రిక ఆయనే కదా ఓనరు. అంత నిస్సిగ్గుగా నాకు మీడియా లేదు, నేను అనాథని అన్నట్టు మాట్లాడిన మనిషి ఇంత పెద్ద ఫోటోలు వేసుకొని ఎవరిది సాక్షి, ఎవరిది సాక్షి టీవీ, ఎవరిది సాక్షి పేపర్, ఎలా పుట్టింది, ఎక్కడి నుంచి పుట్టింది, ఎవడబ్బ సొమ్ము, ఎక్కడి నుంచి దోచుకొచ్చి పెట్టిన సొమ్ము. నేషనల్ మీడియా సగం కరప్ట్ అయిందంటాడు. ఇప్పుడు నేషనల్ మీడియా కరప్ట్ అయింది అంటాడు. అప్పుడు నేషనల్ మీడియాని వాడుకున్నదే నువ్వు. అసలు నేషనల్ మీడియాను కూడా కరప్ట్ చేసిందే నువ్వు. నేషనల్ మీడియాకి సంవత్సరానికి ఇంత ఫిక్స్డ్ అమౌంట్స్ ఇచ్చింది నువ్వు ప్రకటనల రూపంలో నీ గవర్నమెంట్ ని సపోర్ట్ చేయమని. కావాలంటే వైట్ పేపర్ రిలీజ్ చేయండి. జగన్మోహన్ రెడ్డి హయాంలో నేషనల్ మీడియాకి ఎప్పుడు ఎంత అమౌంట్స్ ఇచ్చారు, మేము మళ్ళీ బ్లాక్ లో ఎంత ఇచ్చారు లెక్క ఇట్లా అడగట్ల బ్లాక్ లో ఇచ్చింది. వైట్ గా గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయిన చెక్కులు వైట్ పేపర్ రిలీజ్ చేయండి, తెలుస్తుంది ఎవడు భాగవతం ఏంటో. అసలు నీ పత్రిక ఎంత ఇచ్చుకున్నావు? అది అసలు సాక్షి పేపర్ పెట్టిన మొదటి సంవత్సరమే రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ లో అదొక చరిత్ర. అన్ని వందల కోట్ల రూపాయలు ఒక పత్రిక పెట్టిన సంవత్సరమే రాదు, దానికి ఒక రికార్డ్స్ ఉంటాయి. ఆ రికార్డ్స్ వచ్చిన తర్వాత దాని ప్రకారం అలాంటి రిలీజ్ రోజే ఆర్డర్స్ ఇచ్చేశారు. పత్రిక ఓపెనింగ్ రోజే ఎన్ని కోట్ల రూపాయలు యాడ్స్ ఇచ్చారు గవర్నమెంట్ నుంచి రాజశేఖర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఇవ్వకూడదు అలాగా, అయినా బరి తెగించి ఇచ్చారు. మీరు మాట్లాడతారు ఇవాళ రాజశేఖర మీడియా గురించి. రాజశేఖర రెడ్డి ఆత్మ క్షోభిస్తోంది. పైన ఆయన ఫోటో, కింద ఆయన తమ్ముడు గురించి, ఆయన కూతురు గురించి. ప్రేతాత్మలే కదా సార్ అన్ని. ఇప్పుడు ఆత్మలు ఎక్కడ ఉన్నాయి సార్? అన్ని ప్రేతాత్మలే. కాబట్టి అనవసరంగా మీడియాని మాట్లాడొద్దు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. పెద్దోడు కాబట్టి కావాలంటున్నాను నేను. అదే మా ఏజ్ గ్రూప్ లేదా చిన్నోడైతే వేరుగా ఉండేది. దొంగల ముఠ, ఆ ముఠ, ఈ ముఠ అని మాట్లాడితే నువ్వు డెకాయిటీ ఆల్రెడీ. ఎందుకంటే నువ్వు రాజకీయ పార్టీలో ఉన్నావు కానీ నువ్వు డెకాయిటీవే, డెకాయిటీ గ్యాంగ్ మెంబరు నువ్వు. సో మైండ్ ఇట్.